అండి అందరికీ. మీకు ఆల్రెడీ హెచ్డి కాంపోనెంట్ నుంచి లెవెల్ వైజ్ మీకు యూజర్ మాన్యువల్స్ షేర్ చేయటం జరిగింది. వివో బుక్ కీపర్ నుంచి డిస్టిక్ లెవెల్లో డిస్టిక్ మేనేజర్ వరకు వాళ్ళ డాష్ బోర్డ్లో లేకపోతే వాళ్ళ మాడ్యూల్స్లో డేటా ఎంట్రీ ఎలా చేయాలి, అప్రూవల్స్ ఎలా చేయాలనేది ఓవరాల్గా ఈ జెండర్ ఎంఐఎస్ ఈ పోర్టల్ ఎలా ఫంక్షన్ అవుతుంది, ఏ రోల్స్లో ఎవరికి ఏ డాష్ బోర్డ్స్ విజిబుల్ అవుతాయి, అలాగే ఎవరు ఏ మాడ్యూల్లో డీటెయిల్స్ సబ్మిట్ చేస్తే కరస్పాండింగ్ అప్రూవర్కి ఎవరికి వెళ్తుంది, వాళ్ళ లెవెల్లో సబ్మిట్ చేయాల్సినవి ఏంటి, లేకపోతే ఫ్రీక్వెన్సీ ఆఫ్ డేటా ఎంట్రీ ఎప్పుడు చేయాలి, ఏ లెవెల్లో చేయాలి, ఏ మాడ్యూల్ ఏ ఫ్రీక్వెన్సీలో చేయాలనేది ఇప్పుడు ఓవర్వ్యూ మీకు చెప్పడం జరుగుతుంది. స్క్రీన్ కనిపిస్తుంది కదండి? ఓకే సార్, విజిబుల్ సార్. స్క్రీన్ కనిపిస్తుందండి? ఎవరైనా రెస్పాండ్ అవ్వండి. థ్యాంక్ యూ. సో ఇది జెండర్ ఎంఐఎస్. మనకు ఇప్పుడు వరకు ఎన్ఆర్ఎల్ఎం వాళ్ళు ఒక్కొక్క వర్టికల్ని మనకి లోకోస్లో ఇంటిగ్రేట్ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఎస్ఐఎస్డి వర్టికల్ కింద జెండర్ని మనకి లోకోస్ ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చారు. ఇందులో జెండర్ మనకి ఇప్పుడు మొబైల్ బుక్ కీపింగ్లో కానీ లేకపోతే ఈ బుక్ కీపర్స్ లాగిన్లో కానీ మనకి ఈక్వల్ అని ఉంటుంది. జనరల్గా లోకోస్లో మనకి వేరే వర్టికల్కి ఒక నేమ్ ఇస్తున్నారు. సో సరస్ మేళా లేకపోతే గ్రామనిది అలా ఈ జెండర్ ఎంఐఎస్కి ఈక్వల్ అని, అది ఎవిడెన్స్ ఫర్ ఈక్వాలిటీ అబ్రివేషన్ ఈక్వల్ అని పెట్టారు. జెండర్ ఎంఐఎస్ రిలేటెడ్ మాడ్యూల్స్ అన్ని ఈక్వల్ అనే థంబ్నెయిల్స్లోనే మనకి కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ యూజర్ యాక్సెస్, ఇప్పుడు మనం ఈ జెండర్ ఎంఐఎస్ పోర్టల్ని ఈ ఈక్వల్ మాడ్యూల్ని యాక్సెస్ చేయడానికి బ్లాక్ నుంచి స్టేట్ లెవెల్ వరకు, అంటే మండల ఏపీఎం నుంచి డిస్టిక్ లెవెల్ స్టేట్ లెవెల్ వరకు వెబ్ పోర్టల్ యాక్సెస్ చేయడానికి వెబ్ వర్షన్ ఏదైతే ఇక్కడ యూఆర్ఎల్ ఇవ్వబడిందో equal.locos.in, ఇక్కడ ఏదైతే యూఆర్ఎల్ ఇవ్వబడిందో దీని నుంచి మీరు ఆ జెండర్ ఎంఐఎస్ ఆ పోర్టల్ని మీరు యాక్సెస్ చేయగలుగుతారు. అలాగే వివో బుక్ కీపరు, సిఎల్ఎఫ్ బుక్ కీపర్, అలాగే జెండర్ రిసోర్స్ సెంటర్స్ ఉన్న మండల్స్లో జిఆర్సి బుక్ కీపరు, వాళ్ళకి యాప్ ఏపీపీ equal.locos.in. ఇది యాక్చువల్గా వాళ్ళు మొబైల్లో కూడా లోకోస్ యాప్లో ఈక్వల్ ఐకాన్ కనిపిస్తుంది, దాంట్లో డేటా ఎంట్రీ చేయొచ్చు. లేదు డెస్క్టాప్ వర్షన్లో వాళ్ళు ఆ మాడ్యూల్స్ యాక్సెస్ చేయదలుచుకుంటే ఏపీపీ equal.locos.in ఈ యూఆర్ఎల్ ద్వారా వాళ్ళు లాగిన్ అయ్యి వాళ్ళ యొక్క డాష్ బోర్డ్లో వాళ్ళ నిర్దేశించిన కార్యక్రమాలు ఎంటర్ చేయొచ్చు. సో ఇది యూజర్ యాక్సెస్. బ్లాక్ నుంచి స్టేట్ లెవెల్ వరకు equal.locos.in యూఆర్ఎల్ ద్వారా మనం లాగిన్ అవుతాము. అలాగే వివో సిఎల్ఎఫ్ జిఆర్సి లెవెల్లో అంటే బుక్ కీపర్స్ వాళ్ళు మొబైల్లో చేయొచ్చు. లోకోస్ ఆల్రెడీ ఉంది వాళ్ళకి, లోకోస్లో ఈక్వల్ ట్యాబ్ మీద క్లిక్ చేస్తే ఈ మాడ్యూల్స్ అన్ని వాళ్ళు యాక్సెస్ చేయొచ్చు. లేదు వాళ్ళు వెబ్లో చేయాలనుకుంటే ఈ ఏదైతే మీకు యూఆర్ఎల్ ఇక్కడ చూపిస్తున్నామో ఏపీపీ equal.locos.in ఈ యూఆర్ఎల్ ద్వారా వాళ్ళు లాగిన్ అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ లెవెల్స్లో బాటమ్ నుంచి టాప్ వరకు ఏ లెవెల్లో ఉన్న యూజర్స్కి ఏ రోల్ ఉండాలి, ఆ రోల్ ఉంటేనే వాళ్ళు ఆ కరస్పాండింగ్ మాడ్యూల్ అనేది ఈక్వల్ మాడ్యూల్ అనేది యాక్సెస్ చేయగలరు. మనకి వివో అలాగే మండల్ లెవెల్లో సిఎల్ఎఫ్ బుక్ కీపర్, మనకి వివో బుక్ కీపర్ నథింగ్ బట్ మన వివోఏనే ఎస్ఏజీ బుక్ కీపర్ వివో బుక్ కీపర్కి ఉంటారు. సిఎల్ఎఫ్ బుక్ కీపర్ నథింగ్ బట్ ఎంఎస్ అకౌంటెంట్. వీళ్ళు ఆల్రెడీ లోకోస్ ఇన్స్టాల్ చేసుకుని ఉన్నారు. వాళ్ళు ఈక్వల్ యాప్ని యాక్సెస్ చేయాలనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా బ్లాక్ క్యాడర్ ఐబీ ఆ రోల్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఆ రోల్ ఉంటేనే వాళ్ళు ఈ ఈక్వల్ మాడ్యూల్ అనేది యాక్సెస్ చేయగలరు. ఇది నేను బాటమ్ నుంచి టాప్ చెప్తున్నాను. అలాగే జిఆర్సి లెవెల్, మనకి ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక 200 ఎన్నో జిఆర్సి సెంటర్స్ ఉన్నాయి. మండల్కి ఒక జెండర్ రిసోర్స్ సెంటర్ ఉంటుంది. ఈ జెండర్ రిసోర్స్ సెంటర్స్ ఉన్న మండల్లో కూడా ఈ జిఆర్సి బుక్ కీపర్ రోల్ అనేది ఆ మండల్ ఎంఎస్ అకౌంటెంట్కి ఇచ్చారు. సో ఈ జిఆర్సికి సంబంధించిన ఈక్వల్ ఆ మాడ్యూల్ ఆ డాష్ బోర్డ్ యాక్సెస్ చేయాలంటే
వాళ్ళకి బ్లాక్ క్యాడర్ SISD అనే రోల్ ఖచ్చితంగా ఉండాలి. ఓకే. అలాగే బ్లాక్ లెవెల్ యూజర్స్ అంటే మండల్ లెవెల్‌లో ఏపీఎం గారు ఎవరైతే ఉన్నారో, ఏపీఎం గారు ఈక్వల్ యాక్సెస్ చేయాలంటే బ్లాక్ మేనేజర్ SISD రోల్ ఉండాలి. అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్‌లో డిస్ట్రిక్ట్ DPM హెచ్‌డి గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈక్వల్ యాక్సెస్ చేయాలంటే డిస్ట్రిక్ట్ మేనేజర్ SISD. అలాగే మనకి స్టేట్ లెవెల్‌లో స్టేట్ మేనేజర్ SISD. సో ఈ ఈక్వల్ మాడ్యూల్ యాక్సెస్ చేయాలంటే ఖచ్చితంగా యూజర్స్ మేరీ పేచాన్‌లో రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలి. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఆ యూజర్ ఐడికి ఈ ఏదైతే రూల్స్ మనం ఇక్కడ చూపిస్తున్నామో ఆ రూల్స్ అనేవి ఖచ్చితంగా వాళ్ళకి అసైన్ చేసి ఉండాలి. వివో CLF GRC లెవెల్ బ్లాక్ లెవెల్ వరకు ఆ మండల్ ఏపీఎం వాళ్ళకి డైరెక్ట్గా రూల్స్ అసైన్ చేసేయచ్చు admin.locus లో. డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ అడ్మిన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రోల్ యాక్సెస్ చేయగలరు. స్టేట్ లెవెల్లో స్టేట్ అడ్మిన్ గారు యాక్సెస్ చేయగలరు. సో మీరు ఆల్రెడీ ఒకసారి క్యాంపెయిన్ ఇదంతా చేసున్నారు కాబట్టి ఎవరికైతే ఇప్పుడు ఫుల్ ఫ్లెజ్డ్గా డేటా ఎంట్రీ స్టార్ట్ చేయబోతున్నారు కాబట్టి సో ప్రతి ఒక్కరు ఈ రోల్స్ అనేవి ఉన్నాయా లేదనేది క్రాస్ చెక్ చేసుకోండి. లేకపోతే వాళ్ళకి ఈ రోల్స్ అనేది అసైన్ చేసేలాగా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వండి. ఇది రోల్ టు యాక్సెస్. మనకి ఆ మాడ్యూల్ యాక్సెస్ చేయాలంటే ఖచ్చితంగా ఈ రోల్స్ అనేవి ఎవరైతే యూజర్స్ ఉన్నారో వాళ్ళందరికీ మ్యాప్ అయి ఉండాలి. తర్వాత ఇది ఈ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఈ డేటా జెండర్ MISలో మనకి వివో దగ్గర నుంచి స్టేట్ వరకు ఏదైతే ఈ జెండర్ యాక్టివిటీస్ జరిగినాయో ఆ నెక్స్ట్ డేనే జనరల్గా డేటా ఎంట్రీ చేయమని NRLM వాళ్ళు గైడ్ లైన్స్ ఉన్నాయి వివో దగ్గర నుంచి స్టేట్ లెవెల్ వరకు. సో వివో బుక్ కీపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ వివోకి సంబంధించిన SAGs అలాగే వివోకి సంబంధించిన డీటెయిల్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు వివో బుక్ కీపర్స్ చేయాలి వాళ్ళ డాష్ బోర్డ్లో. అలాగే CLF బుక్ కీపరు ఆ CLF సంబంధించిన డీటెయిల్స్ వాళ్ళ లాగిన్లో చేస్తారు. అలాగే GRC ఉన్న మండల్స్ ఎవరైతే ఉన్నారో ఆ GRC ఉన్న మండల్స్ ఆ కేస్ మేనేజ్మెంట్ కానీ అవన్నీ వాళ్ళ లాగిన్లు. బ్లాక్ మేనేజర్స్ ఆ మండల్ డీటెయిల్స్, డిస్ట్రిక్ట్ మేనేజర్స్ ఆ డిస్ట్రిక్ట్ డీటెయిల్స్, స్టేట్ మేనేజర్ ఆ స్టేట్ రిలేటెడ్. ఒక్కొక్క లెవెల్లో ఆ లెవెల్లో వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్ని వాళ్ళ లాగిన్లో వీళ్ళు డేటా క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. సో వివో బుక్ కీపరు SAGs వివోస్ చేస్తారు. CLF బుక్ కీపరు CLF, అలాగే GRC బుక్ కీపర్ GRCకి సంబంధించింది. బ్లాక్ మేనేజర్ మన ఏపీఎం ఆ మండలకు సంబంధించిన డీటెయిల్స్, డిస్ట్రిక్ట్ మేనేజరు ఆ డిస్ట్రిక్ట్, స్టేట్ మేనేజరు స్టేట్కి సంబంధించింది చేస్తారు. సో మనకి మెయిన్గా జెండర్ దాంట్లో ఉన్న మాడ్యూల్స్ ఏదైతే ఉన్నాయంటే ఇన్స్టిట్యూషనల్ మెకానిజం IM అని ఉంటుంది. అలాగే మంత్లీ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఉంది, క్యాంపెయిన్ ఉంది, సోషల్ యాక్షన్ ఫోరం ఉంది, GRC కేస్ మేనేజ్మెంట్. మెయిన్గా మనకి జెండర్ MISలో ఉన్న 5 మాడ్యూల్స్ ఇవి. ప్రతి ఒక్క ఈ లెవెల్స్ ఏదైతే నేను వివో నుంచి స్టేట్ వరకు చెప్పానో వివో CLF బ్లాక్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్ ఈ 5 లెవెల్స్లో ఈ 5కు సంబంధించిన మాడ్యూల్స్ అనేది వాళ్ళకు ఉంటాయి అన్నమాట. సో ఈ 5 లెవెల్స్లో యూజర్స్ ఈ 5 మాడ్యూల్స్ మీద వర్క్ చేస్తూ ఉంటారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ సబ్మిట్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ది ఇన్స్టిట్యూషనల్ మెకానిజం అనేది CBO వివోకి సంబంధించి కానీ SAGకి సంబంధించిన కానీ బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఇన్స్టిట్యూషనల్ మెకానిజంలో వాళ్ళు డేటా ఎంట్రీ చేయాలి, అది సింగిల్ టైమ్ యాక్టివిటీ. అలాగే మంత్లీ ప్రోగ్రెస్ రిపోర్ట్ అనేది ఇది వివో CLF GRCకి ఉండదు, బ్లాకు, డిస్టిక్, స్టేట్ లెవెల్లో చేయాల్సి ఉంటుంది. ఈ క్యాంపెయిన్ అనేది SAG నుంచి స్టేట్ వరకు చేయాలి. ఏదైనా క్యాంపెయిన్స్ ఏమన్నా మనకి NRLM మనకి ఏదైతే గైడ్ లైన్స్ ఉన్నాయో వాళ్ళు కొన్ని ఈ స్కీమ్స్ వచ్చినప్పుడు క్యాంపెయిన్ మూడ్ చేయడానికి సర్టన్ గైడ్ లైన్స్ ఇస్తారు. ఆ క్యాంపెయిన్ పీరియడ్లో మీరు ఈ క్యాంపెయిన్కి సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి. ఈ సోషల్ యాక్షన్ ఫోరం అనేది మనకి సోషల్ యాక్షన్ కమిటీస్ ఉన్నాయి SAG లెవెల్లో అలాగే వివో లెవెల్లో. వాళ్ళు మంత్లీ ఒకసారి మీట్ అవటం జరుగుతుంది. మీట్ అయినప్పుడు దాంట్లో ఏమన్నా సోషల్ జెండర్ ఇష్యూస్ ఏమన్నా రైజ్ అయినాయా, వాళ్ళు ఏమైనా డిస్కషన్ చేశారా, ఆ ఇష్యూస్ ఏమైనా ఎస్కలేట్ చేయాలా అనే సంబంధించి సోషల్ యాక్షన్ ఫోరంలో ఆ మీటింగ్ సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేస్తారు. ఈ GRC కేస్ మేనేజ్మెంట్లో ఏమన్నా ఈ సోషల్ యాక్షన్ మీటింగ్స్లో SAG లెవెల్, వివో లెవెల్లో అలా మండల్ లెవెల్లో ఏమన్నా జెండర్ బేస్డ్ వైలెన్స్ ఏమన్నా రిజిస్టర్ అయ్యి పోలీస్ కంప్లైంట్ అయితే ఆ కేస్ మేనేజ్మెంట్ డీటెయిల్స్ అన్ని
ఇక్కడ వీళ్ళు కేస్ మేనేజ్మెంట్ రిజిస్ట్రేషన్ చేసి డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళకి సంబంధించిన ఎంటైటిల్మెంట్స్ ఏమన్నా గవర్నమెంట్ ఎంటైటిల్మెంట్స్ ఏమన్నా కావాల్స్తే వాటికి సంబంధించిందని ఒక్కొక్క మాడ్యూల్కి ఒక స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్ ఉంది. ఈ 5 మాడ్యూల్స్ ప్రతి ఒక్క లెవెల్లో ఉన్న యూజర్స్కి కనిపిస్తే వాళ్ళు వాళ్ళ పరిధిలో ఉన్న డీటెయిల్స్ అన్ని ఈ 5 మాడ్యూల్స్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ నెక్స్ట్ వచ్చేసి ఫ్రీక్వెన్సీ ఆఫ్ డేటా ఎంట్రీ. ఇప్పుడు ఏ లెవెల్లో ఈ 5 మాడ్యూల్కి సంబంధించి ఎవరు ఎంటర్ చేయాలి, ఎప్పుడెప్పుడు ఎంటర్ చేయాలి అనేది. ఇప్పుడు ఈ ఇన్స్టిట్యూషనల్ మెకానిజం అనేది బేసిక్ ఇన్ఫర్మేషన్. అంటే మీకు ఒక ఎస్ఏజీ తీసుకుంటే ఎస్ఏజీలో ఎస్ఏజీ గ్రూప్స్కి ట్రైనింగ్స్ ఇచ్చారా లేదా, లేకపోతే జెండర్ పాయింట్ ఆఫ్ పర్సన్ ఎస్ఏజీలో ఐడెంటిఫై చేశారా, ఆ పర్సన్కి ఏమైనా ట్రైనింగ్స్ ఇచ్చారా, అది ఎస్ఏజీకి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్. అలాగే వివోకి జెండర్ మాడ్యూల్స్ మీద ఏ మాడ్యూల్స్ మీద ట్రైనింగ్ ఇచ్చారు, అక్కడ వివో లెవెల్లో జెండర్ పాయింట్ ఆఫ్ పర్సన్ ఐడెంటిఫై చేశారా, వాళ్ళకి ఏం ట్రైనింగ్ ఇచ్చారు, అది వివో బేసిక్ ఇన్ఫర్మేషన్. అలాగే సిఎల్ఎఫ్లో జెండర్ ఫోరమ్స్ ఎస్టాబ్లిష్ చేశారా, జెండర్ ఫండ్ క్రియేట్ చేశారా, వాళ్ళకి జెండర్ ఫోరంలో ఎవరెవరు ఉన్నారు, వాళ్ళకి వీటి మీద ట్రైనింగ్స్ ఇచ్చారు అనేది సిఎల్ఎఫ్ లెవెల్లో బేసిక్ ఇన్ఫర్మేషన్. అలాగే బ్లాక్ లెవెల్లో, మండల్ లెవెల్లో జిఆర్సి సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేశారా, అందులో ఎవరికి ట్రైనింగ్ ఇచ్చారు, ఇవన్నీ వన్ టైం ఎంట్రీ. ఈ ఇన్స్టిట్యూషనల్ మెకానిజం డేటా ఎంట్రీ అనేది ఎస్ఏజీస్ నుంచి డిస్టిక్ వరకు, అంటే ఎస్ఏజీస్ డీటెయిల్స్ ఐఎం ఎంటర్ చేయాలి, వివో ఐఎం ఎంటర్ చేయాలి, సిఎల్ఎఫ్ ఐఎం ఎంటర్ చేయాలి, అలాగే జిఆర్సి ఐఎం ఎంటర్ చేయాలి, బ్లాక్ ఐఎం ఎంటర్ చేయాలి, డిస్టిక్ ఐఎం ఎంటర్ చేయాలి. అంటే ఎస్ఏజీస్ నుంచి డిస్టిక్ వరకు ఈ ఇన్స్టిట్యూషనల్ మెకానిజం అనేది ఇది డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఇది సింగిల్ టైం ఎంట్రీ, అంటే ఒకసారి చేస్తారు అంతే. ఇది ఇంకా రెగ్యులర్గా చేసేది ఉండదు. సో ఐఎం అనేది ఇక్కడ వన్ టైం ఎంట్రీ. ఇది అన్ని లెవెల్స్లో, అంటే ఎస్ఏజీ నుంచి డిస్టిక్ వరకు ఎంటర్ చేయాలి, ఒకసారి ఎంటర్ చేస్తారు. నెక్స్ట్ మనకు మాడ్యూల్ వచ్చి మంత్లీ ప్రోగ్రెస్ రిపోర్ట్. ఇది మంత్లీ ప్రోగ్రెస్ రిపోర్ట్ అనేది ఎవ్రీ మంత్ ఎంటర్ చేస్తాము బై ఎండ్ ఆఫ్ ది మంత్. ఇది బ్లాక్ లెవెల్ నుంచి స్టేట్ వరకు, అంటే మండల్ లెవెల్లో, డిస్టిక్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో. ఇది ఎవ్రీ మంత్. వివోస్, సిఎల్ఎఫ్స్, ఎస్ఏజీస్ అవసరం లేదు. ఇది మంత్లీ ప్రోగ్రెస్ రిపోర్ట్. ఇది ఓన్లీ బ్లాక్ లెవెల్, అంటే మండల్ లెవెల్ నుంచి డిస్టిక్, స్టేట్ లెవెల్ వరకు ఈ మంత్లీ ప్రోగ్రెస్ రిపోర్ట్ అనే మాడ్యూల్ అనేది డేటా ఎంట్రీ చేస్తాం. తర్వాత క్యాంపెయిన్ బేస్డ్, ఇది యాక్టివిటీ డ్యూరింగ్ క్యాంపెయిన్స్. ఇది మనకి ఎన్ఆర్ఎం నుంచి వచ్చే మన గైడ్ లైన్స్. క్యాంపెయిన్స్ ఏమన్నా ఇనిషియేట్ చేయమంటే ఆ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ క్యాంపెయిన్లో మన క్యాంపెయిన్కి సంబంధించిన ఏం క్యాంపెయిన్ చేసామో, ఎంతమంది పార్టిసిపెంట్స్ ఉన్నారు, ఆ పార్టిసిపెంట్ ఇమేజ్, ఆ పాంప్లెట్లు పంపించామో, అలా ఒక చెక్ లిస్ట్ ఉంటుంది. ఆ చెక్ లిస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అని ఎంటర్ చేస్తాం. ఇది ఓన్లీ క్యాంపెయిన్ స్టార్ట్ చేసినప్పుడే ఉంటుంది ఈ యాక్టివిటీ. ఇది కూడా ఎస్ఏజీ నుంచి స్టేట్ వరకు ఎంటర్ చేస్తాం. తర్వాత సోషల్ యాక్షన్ ఫోరం. ఇది జనరల్గా మీటింగ్స్ అని ఉంటుంది మాడ్యూల్. సోషల్ యాక్షన్ కమిటీ, ఇది వివోస్, సిఎల్ఎఫ్ ఆ లెవెల్లోనే ఉంటుంది, మంత్లీ ఉంటుంది. ఇది మండలు, డిస్టిక్, స్టేట్ లెవెల్లో ఉండదు. ఈ సోషల్ యాక్షన్ ఫోరం అనేది ఓన్లీ వివో లెవెల్లో, సిఎల్ఎఫ్ లెవెల్లో ఉంటుంది. తర్వాత జిఆర్సి కేస్ మేనేజ్మెంట్ అనేది ఓన్లీ జెండర్ కేసెస్, ఎక్కడైతే జెండర్ బేస్డ్ వైలెన్స్ కేసు రిజిస్టర్ అయినాయో ఆ సమయంలో అపాన్ రిసీవ్డ్ ఎనీ జెండర్ బేస్డ్ కేసెస్ వచ్చినాయో అప్పుడు మాత్రమే ఈ జిఆర్సి కేస్ మేనేజ్మెంట్ అనేది మనం యాక్సెస్ చేస్తాం. సో మీకు పైన చెప్పిన ఏదైతే 5 మాడ్యూల్స్ ఉన్నాయో, ఈ 5 మాడ్యూల్స్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ డేటా ఎంట్రీ, ఎప్పుడెప్పుడు ఏ మాడ్యూల్ ఎప్పుడు ఎలా చేయాలి, ఏ లెవెల్లో చేయాలి అనేది ఈ స్లైడ్లో మనం చూస్తున్నాం. ఐఎం అనేది సింగిల్ ఎంట్రీ ఫ్రమ్ ఎస్ఏజీ టు డిస్టిక్. ఇది ఒకసారి చేసి కూరుకుంటారు అంతే. తర్వాత మంత్లీ ప్రోగ్రెస్ రిపోర్ట్ అనే మాడ్యూల్ ప్రతి మంత్లీ చేయాలి. అది ఓన్లీ మండల్ నుంచి స్టేట్ లెవెల్ వరకే చేస్తారు. ఈ క్యాంపెయిన్ అనేది యాజ్ అండ్ వెన్ క్యాంపెయిన్స్ మనం చేసినప్పుడు ఖచ్చితంగా చేయాలి. అది ఎస్ఏజీ నుంచి స్టేట్ లెవెల్. ఈ మంత్లీ బేసిస్ సోషల్ యాక్షన్ ఫోరం అనేది వివోస్ అండ్ సిఎల్ఎఫ్. జిఆర్సి కేస్ మేనేజ్మెంట్ అనేది ఏదైనా జెండర్ వైలెన్స్ బేస్డ్ కేసెస్ ఏమన్నా పోలీస్ స్టేషన్ లో రిజిస్టర్ అయ్యి ఉంటే దానికి సంబంధించింది ఆ సమయంలో ఎంటర్ చేస్తాం అనమాట. నెక్స్ట్ సార్ మ్యూట్ చేసుకోండి సార్, డిస్టర్బెన్స్ వస్తుంది.
బ్యాగ్ ఏదైనా మధుబాబు గారు ప్లీజ్ మ్యూట్ చేసుకోండి సార్. మంచినీళ్ళు సో ఇక్కడ మనం అంతకు ముందు స్లైడ్ లో మనకున్న 5 మాడ్యూల్స్ డిపిఎం గారు, కడప డిపిఎం గారు, మీరు మ్యూట్ చేసుకోండి. మధు గారు మీరు మ్యూట్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి. మనం ముందు స్లైడ్లో మనం ఫ్రీక్వెన్సీ ఆఫ్ డేటా ఎంట్రీ, ఎప్పుడెప్పుడు డేటా ఎంట్రీ చేయాలి, ఏ మాడ్యూల్లో ఏ లెవెల్లో చేయాలనేది మనం చూసాము. ఇప్పుడు ఏ మాడ్యూల్ అనేది అది మనం డేటా సబ్మిట్ చేసిన తర్వాత పై లెవెల్కి అప్రూవల్ వెళ్తుందా లేకపోతే మన లెవెల్లోనే అది స్టాప్ అవుతుందా అనేది చూద్దాం. ఈ ఇన్స్టిట్యూషనల్ మెకానిజం ఏదైతే బేసిక్ ఇన్ఫర్మ్ ఉందో అది ఎస్ఏజీ వివో చేసి సబ్మిట్ చేస్తే రెస్పెక్ట్ టు సిఎల్ఏ బుక్ కీపర్కి వెళ్తుంది. సిఎల్ఏ బుక్ కీపరు వాళ్ళు చేసిన ఆ బేసిక్ ఇన్ఫో వెరిఫై చేసి అప్రూవ్ చేయాలి. అలాగే సిఎల్ఎఫ్ జిఆర్సి ఏదైతే ఇన్స్టిట్యూషనల్ మెకానిజం బేసిక్ ఇన్ఫో సబ్మిట్ చేస్తారో అది ఆ రెస్పెక్ట్ టు ఏపీఎం అప్రూవ్ చేయాలి. అలాగే ఏపీఎం సబ్మిట్ చేసింది డిపిఎం అప్రూవ్ చేయాలి డిస్టిక్ లెవెల్లో, డిస్టిక్ వాళ్ళు చేసింది స్టేట్ అప్రూవ్ చేయాలి. సో ఈ సింగిల్ ఎంట్రీ, ఇది సింగిల్ ఒకసారి చేస్తాము ఇన్స్టిట్యూషనల్ మెకానిజం బేసిక్ ఇన్ఫో. అది కింద లెవెల్ వాళ్ళు చేసింది పై లెవెల్ వాళ్ళు ఈ హైరార్కీలో అప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఎస్ఏజీ వివోది ఆ రెస్పెక్ట్ సిఎల్ఎఫ్ బుక్ కీపర్ అప్రూవ్ చేస్తారు. సిఎల్ఎఫ్ అలాగే జిఆర్సి బుక్ కీపర్ చేసింది ఆ మండల్ ఏపీఎం గారు చేసింది ఆ డిస్టిక్ డిపిఎం గారు చేస్తారు. అన్ని డిస్టిక్లు చేసింది స్టేట్ మేనేజర్ గారు అప్రూవ్ చేస్తారు బేసిక్ ఇన్ఫో. ఒకవేళ రిజెక్ట్ చేస్తే ఎందుకు రిజెక్ట్ చేశారు అనేది రీజన్ రాస్తే మళ్ళీ వాళ్ళు ఏమన్నా మాడిఫై చేసి మళ్ళీ రీసబ్మిట్ చేస్తే మళ్ళీ అప్రూవ్ చేయొచ్చు. సో ఇది సింగిల్ టైం ఎంట్రీ ఒకసారి అనేది జరుగుతుంది. ఆ తర్వాత మంత్లీ ప్రోగ్రెస్ రిపోర్ట్ అనేది ఇది ఓన్లీ బ్లాక్, డిస్టిక్, స్టేట్ లెవెల్లోనే చేస్తాము. బ్లాక్ లెవెల్లో ఏపీఎం గారు చేసింది డిస్టిక్ లెవెల్లో డిపిఎం గారు అప్రూవ్ చేస్తారు. డిస్టిక్ లెవెల్లో డిపిఎం గారు చేసింది స్టేట్ లెవెల్లో స్టేట్ మేనేజర్ గారు అప్రూవ్ చేస్తారు. ఈ 2 మాడ్యూల్సే హైరార్కీలో అప్రూవల్స్ ఉంటాయి. రిమైనింగ్ 3 మాడ్యూల్స్ ఏదైతే ఉన్నాయో జస్ట్ అది డేటా ఎంట్రీ చేసి సబ్మిట్ చేస్తే అది రిపోర్ట్స్లో రికార్డ్ అయిపోతుంది. వన్స్ మీరు ఓకే డేటా ఎంట్రీ చేసి డ్రాఫ్ట్లో సేవ్ చేసుకుని తర్వాత కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత డేటా మళ్ళీ రీఎడిట్ చేసి సబ్మిట్ చేయొచ్చు. వన్స్ సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ అది ఎడిట్ చేయడం కష్టం. కింద క్యాంపెయిన్ కానీ, సోషల్ యాక్షన్ ఫోరం కానీ, జిఆర్సి కేస్ మేనేజ్మెంట్కి సంబంధించిన మాడ్యూల్స్. సో అది వన్స్ ఆ లెవెల్లో ఒకసారి డేటా ఎంట్రీ జరిగి సబ్మిషన్ జరిగితే అది మళ్ళీ ఎడిట్ చేయటం కుదరదు. సో అందుకు ఒక్కసారి ఇది క్యాంపెయిన్ అనేది రోజుకు ఒకసారి చేయగలరు. ఆ రోజు మొత్తం జరిగిన యాక్టివిటీస్ ఆ క్యాంపెయిన్లో మీరు సింగిల్ టైం డేటా ఎంట్రీ చేయగలరు. కాబట్టి అన్ని డీటెయిల్స్ మీరు కలెక్ట్ చేసి డేటా ఎంట్రీ చేసి అన్ని కరెక్ట్గా ఉంటేనే సబ్మిట్ చేయండి. వన్స్ డేటా సబ్మిట్ చేసిన తర్వాత అది ఎడిట్ చేయడం కుదరదు. పై 2 మాడ్యూల్స్లో మీరు సబ్మిట్ చేసిన తర్వాత పై లెవెల్ వాళ్ళు సరిగా లేకపోతే రిజెక్ట్ చేసి మళ్ళీ రీసబ్మిట్ చేయొచ్చు. కానీ కింద 3 మాడ్యూల్స్ ఏదైతే ఉన్నాయో అవి వన్స్ సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ ఎడిషన్ అనేది అప్డేషన్ అనేది లేదు. కాబట్టి కింద 3 మాడ్యూల్స్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా చేయండి. పైది మీరు చేసి మీ సుపీరియర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు అప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఇది పై 2 మాడ్యూల్స్ హైరార్కీలో అప్రూవల్ ఉంటుంది. కింద 3 మాడ్యూల్స్ మాత్రం ఆ రెస్పెక్టివ్ లెవెల్స్లో మీరు అప్రూవల్ చేస్తే సబ్మిట్ చేస్తే అది అయిపోతుంది. ఇది థ్యాంక్ యూ. ఇది యాక్చువల్గా మీకు జెండర్ ఎంఐఎస్ లో ఉన్న మాడ్యూల్స్. ముందు మీకు యూజర్ యాక్సెస్ చెప్పాము, ఏ యూఆర్ఎల్స్ నుంచి లాగిన్ అవ్వాలనేది. ఆ తర్వాత ఈ మాడ్యూల్స్ యాక్సెస్ చేయాలంటే ఏ లెవెల్ వాళ్ళకి ఏ రోల్స్ ఉండాలో చెప్పాము. ఆ తర్వాత జనరల్ ఇన్స్ట్రక్షన్స్. ఆ తర్వాత ఈ జెండర్ ఓవరాల్ గా ఎంఐఎస్ లో ఏమేమి మాడ్యూల్స్ ఉన్నాయి, మనకు మెయిన్ గా 5 ఉన్నాయి. మంత్లీ ప్రోగ్రెస్ రిపోర్ట్, క్యాంపెయిన్, సోషల్ యాక్షన్ ఫార్మ్, జిఆర్సి కేస్ మేనేజ్మెంట్. అలాగే 5 మాడ్యూల్స్ లో ఫ్రీక్వెన్సీ ఆఫ్ డేటా, ఎప్పుడెప్పుడు డేటా ఎంట్రీ చేయాలి, ఆ డేటా ఎంట్రీ ఏ లెవెల్లో చేయాలనేది ఈ స్లైడ్ లో చెప్పాము. ఐఎం అనేది సింగిల్ టైం ఎంట్రీ ఒకసారి చేస్తారు, అది ఎస్ఏజీ నుంచి డిస్ట్రిక్ట్ వరకు చేయాలి.
మంత్లీ ప్రోగ్రెస్ రిపోర్ట్ బ్లాక్ నుంచి స్టేట్ వరకు. యాక్టివిటీ ఇది డ్యూరింగ్ క్యాంపెయినే చేస్తాం, అది కూడా ఎస్ఏజీ నుంచి స్టేట్ వరకు చేయాలి. ఈ సోషల్ యాక్షన్ ఫోరం ఈ మంత్లీ మీటింగ్స్ అనేవి విఓసిఎల్ఎఫ్లో చేస్తాము, జనరల్గా మంత్లీ జరుగుతుంది. అలాగే జిఆర్సి ఎప్పుడైతే జెండర్ బేస్డ్ మన కేసెస్ రిజిస్టర్ అవుతాయో అప్పుడు చేస్తాం ఇది. తర్వాత ఈ 5 మాడ్యూల్స్లో అప్రూవల్స్ ఎలా ఉంటుంది అంటే మనం వన్స్ డేటా సేవ్ చేసి సబ్మిట్ చేస్తే అది పై లెవెల్కి వెళ్తుందా లేకపోతే మన లెవెల్లోనే డేటా సబ్మిట్ చేస్తుంది అనే దానికి ఇక్కడ ఏం చెప్తున్నామంటే పై 2 మాడ్యూల్స్ మాత్రం హైరార్కీలో మనకి సుపీరియర్కి వెళ్తుంది, ఆ కన్సర్న్డ్ హైరార్కీలో మనకు అప్రూవ్ చేయాల్సి ఉంటుంది. కింద 3 మాడ్యూల్స్ మాత్రం ఆ రెస్పెక్టివ్ లెవెల్లో ఇది అవుతుంది అనమాట. ఇది జనరల్గా జెండర్కు సంబంధించి జెండర్ ఎంఐఎస్ ఫంక్షనింగ్, ఆ మాడ్యూల్స్, యూజర్ రోల్స్, ఫ్రీక్వెన్సీ ఆఫ్ డేటాకి సంబంధించిన ఓవర్వ్యూ. మీకు ఇప్పుడు ఈ ఓవరాల్గా ఈ ఆల్రెడీ మీకు ఇప్పుడు ఈ ఆల్రెడీ షేర్ చేశారు హెచ్డి నుంచి మీకు. ఇప్పుడు వివో నుంచి వాళ్ళ లెవెల్లో ఇది ఎలా మాడ్యూల్ అనేది ఎలా కనిపిస్తుంది మొబైల్ కానీ యూజర్ వెబ్ అప్లికేషన్ కానీ అనేది ఒకసారి ఓవర్వ్యూ వెళ్దాం. అది ఓవరాల్గా యాప్ ఫంక్షనింగ్, డేటా ఫ్రీక్వెన్సీ, యూజర్ రోల్స్, యూజర్ యాక్సెస్ అనేది ఇప్పుడు చెప్పుకున్నాము. ఇది యాక్చువల్గా డేటా ఎంట్రీలో ఆ ఫీల్డ్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఇది వివో బుక్ కీపరు. ఒక వివో బుక్ కీపరు వన్స్ మేరీ పేచాన్లో రిజిస్టర్ అయ్యి వాళ్ళకి బ్లాక్ యాడర్ ఐబీ రోల్ అసైన్ చేసిన తర్వాత వాళ్ళకి లోకోస్లో లాగిన్ అయితే మీకు ఇక్కడ కనిపించే ఏదైతే మనకి ఐకాన్ కనిపిస్తున్నాయో ఎస్ఏజీ బుక్, జిఆర్సి బుక్ కీపరు, వివో బుక్ కీపరు, సిఎల్ఐ బుక్ కీపరు. సో ఇది మనం ఇప్పుడు చూస్తుంది వివో బుక్ కీపర్ కాబట్టి ఈ వివో బుక్ కీపర్ ఏదైతే సెకండ్ రోలో ఉందో వివో బుక్ కీపర్ సెలెక్ట్ చేస్తామన్నమాట. సెలెక్ట్ చేసిన తర్వాత మీకు మనం అక్కడ ఏదైతే 5 మాడ్యూల్స్ చెప్పుకున్నాం కదా, ఈ 5 మాడ్యూల్స్లో వీళ్ళకి 4 కనిపిస్తాయి. మెయిన్గా ఐఎం ప్రొఫైల్, మీటింగ్స్ అంటే మనం అక్కడ సోషల్ యాక్షన్ ఫోరం అన్నాం కదా, అది సోషల్ యాక్షన్ ఫోరం అంటే మీటింగ్స్, క్యాంపెయిన్, రిపోర్టింగ్. సో ఇక్కడ మీరు వన్స్ లాగిన్ అయిన తర్వాత కింద బాటంలో ఐఎం ప్రొఫైల్, మీటింగ్, క్యాంపెయిన్, రిపోర్టు ఈ 4 కనిపిస్తాయి వాళ్ళకి. ఇక్కడ సో ఇక్కడ ఐఎం ప్రొఫైల్ ఏదైతే ఉందో ఐఎం ప్రొఫైల్ మీద బాటంలో క్లిక్ చేస్తే మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనిపించే స్క్రీన్ అనేది అపియర్ అవుతుంది. ఒకటి వివో ఐఎం ప్రొఫైల్, ఎస్ఏజీ ఐఎం ప్రొఫైల్. సో ఆ వివో బుక్ కీపర్ అని ఆయన ఆ వివోలో ఉన్న అన్ని ఎస్ఏజీస్, ఆ ఐడి ఏదైతే ఆ వివో ఐడి ఎస్ఏజీస్ మ్యాప్ అయినాయో ఆ ఎస్ఏజీస్ అన్ని ఇక్కడ డిస్ప్లే అయితే వాటికి సంబంధించిన ఇన్స్టిట్యూషనల్ మెకానిజం ప్రొఫైల్ అంతా ఒక్కొక్క ఎస్ఏజీది, ఇదంతా సింగిల్ టైం డేటా ఎంట్రీ. ఈ డేటా ఎంట్రీ చేయాలి ప్రతి ఎస్ఏజీకి. అలాగే ఆ వివో బుక్ కీపర్ కాబట్టి ఆ వివోకి సంబంధించిన ఐఎం ప్రొఫైల్ కూడా చేయాలి. ఇక్కడ ఎస్ఏజీ ప్రొఫైల్ ఇక్కడ రైట్ సైడ్ మీకు చూపించారు. ఇక్కడ మీకు ఆ ఎస్ఏజీ నేమ్ అక్కడ ఎస్ఏజీ మీద క్లిక్ చేయగానే మీకు ఈ రైట్ సైడ్ స్క్రీన్ అపియర్ అవుతుంది. ఆ ఎస్ఏజీ నేమ్ బై డిఫాల్ట్ అక్కడ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, సెలెక్ట్ ద మాడ్యూల్స్ ఆన్ విచ్ ఎస్ఏజీ హాజ్ రిసీవ్డ్ ట్రైనింగ్. ఇక్కడ మీకు ఆల్రెడీ జెండర్ రిలేటెడ్ మాడ్యూల్స్ ఏదైతే ఎన్ఆర్ఎల్ఎం ద్వారా మనకు టార్గెట్స్ ఉన్నాయో ఆ మాడ్యూల్స్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి. ఏ మాడ్యూల్స్ మీద వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారో అవి సెలెక్ట్ చేసుకుంటారు. జెండర్ పాయింట్ ఆఫ్ పర్సన్ ఐడెంటిఫైడ్, ఆ ఎస్ఏజీలో ఆ 12 మందిలో ఎవరన్నా ఐడెంటిఫై చేస్తే ఐడెంటిఫైడ్. అలాగే ఆ ఎస్ఏజీలో ఉన్న ఎవరు ఆ పాయింట్ పర్సన్ ఎవరు అనేది అక్కడ డ్రాప్ డౌన్లో వస్తే వాళ్ళని కూడా సెలెక్ట్ చేయాలి. ఆ జెండర్ పాయింట్ పర్సన్ ఏమైనా ట్రైనింగ్ రిసీవ్ చేసుకున్నాడా, ఇది ఆ ఎస్ఏజీకి సంబంధించిన ఇన్స్టిట్యూషనల్ మెకానిజం. ఈ టార్గెట్ పారామీటర్స్ ఇవి ఖచ్చితంగా ఉండాలి అనేది ఎన్ఆర్ఎల్ఎం వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసింది. అది చేసి మీకు ఏమైనా డౌట్ ఉంటే సేవ్ చేసి పెట్టుకోవచ్చు, లేదు మీరు కరెక్ట్గా ఉంటే సబ్మిట్ చేసేయచ్చు. ఇది ఎస్ఏజీ. ఇలా వివోలో ఉన్న అన్ని ఎస్ఏజీస్కి ఈ ఏదైతే ఫీల్డ్స్ ఉన్నాయో ఇవన్నీ సింగిల్ టైం ఒకసారి సబ్మిట్ చేయాలి. ఆ తర్వాత ఇది వివో ఐఎం ప్రొఫైల్. ఈ వివో ఐఎం ప్రొఫైల్ ఇందాక మనం చూసింది ఎస్ఏజీ. ఆ వివోలో ఉన్న ఎస్ఏజీ అన్నిటికీ అవి ఆ ఫీల్డ్స్ ఏదైతే ఉన్నాయో అవి డేటా ఎంట్రీ చేయాలి. ఈ వివో ఐఎం ప్రొఫైల్లో ఆ యూజర్ ఐడి ఏదైతే వివోస్కి మ్యాప్ అయినాయో ఆ వివోస్ అన్నీ కనిపిస్తాయి. ఇక్కడ మీరు ఆ వివో సబ్మిట్ చేస్తే ఆల్రెడీ మీరు సబ్మిటెడ్ అయితే సబ్మిటెడ్ స్టేటస్ కనిపిస్తుంది, లేదు మీరు సేవ్ చేసి ఉంచారు అది డ్రాఫ్ట్లో కనిపిస్తుంది. ఒకవేళ మీరు సబ్మిట్ చేసింది ఆ కన్సర్న్ సిఎల్ఐ బుక్ కీపర్ రిజెక్ట్ చేస్తే రిజెక్టెడ్లో ఉంటుంది. సో ఇక్కడ మీకు రైట్ సైడ్ మీకు ఏదైతే అప్రూవ్డ్, సబ్మిటెడ్, డ్రాఫ్ట్, రిజెక్ట్ ఉన్నాయో అవి స్పెసిఫిక్గా వాళ్ళు
చూపించింది. సో ఈ ఐఎం ప్రొఫైల్ అనేది హైరార్కీలో వివో ఎస్ఏజీ సబ్మిట్ చేసింది సిఎల్ఎఫ్ బుక్ కీపర్కి వెళ్తుంది. సిఎల్ఎఫ్ బుక్ కీపర్ అప్రూవ్ చేస్తే అప్రూవ్డ్ కింద పడుతుంది. జస్ట్ సబ్మిట్ చేసి ఆ లాగిన్లో ఉంటే సబ్మిటెడ్ స్టేటస్లో ఉంటుంది. మీరు ఇంకా సబ్మిట్ చేయలేదు, జస్ట్ సేవ్ చేసి పెట్టారంటే డ్రాఫ్ట్లో ఉంటుంది. లేదు మీరు సబ్మిట్ చేసి ఏదైనా తప్పు ఉంటే ఆ సిఎల్ఎఫ్ బుక్ కీపర్ రిజెక్ట్ చేస్తే రిజెక్టెడ్లో ఉంటుంది. సో ఇక్కడ వివో ఐఎం ప్రొఫైల్లో వివో ఉంటుంది. ఆ కన్సర్న్ వివో మీద క్లిక్ చేయగానే ఇక్కడ కూడా వివోకి ఏమన్నా ట్రైనింగ్ ఏమన్నా ఉంటే ట్రైనింగ్ మాడ్యూల్, అలాగే సఖీ మంచి ఎస్టాబ్లిష్డ్ అంటే మీటింగ్ ఫోరం ఎస్టాబ్లిష్ చేసి ఉంటే ఎస్టాబ్లిష్డ్. జస్ట్ ఇది వివో ఐఎం ప్రొఫైల్ వివో అన్ని వివో బుక్ కీపర్ వివోకి సంబంధించిన ఐఎం ప్రొఫైల్, అలాగే ఎస్ఏజీకి సంబంధించిన ఐఎం ప్రొఫైల్ అంతా సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ మీటింగ్స్, సోషల్ యాక్షన్ ఫోరం అన్నాం కదా, అందులో మీటింగ్స్లో ఈ సఖీ మంచి మీటింగ్ అంటే ఆ ఎస్ఏజీలో జరిగే మీటింగ్ ఇది ఎవ్రీ మంత్ ఒక రోజు జరుగుతుంది. ఏ రోజు జరిగింది, ఆ మీటింగ్ డేటు, అలాగే ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు, ఏమన్నా జెండర్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమన్నా డిస్కస్ చేశారా, వివో ఎస్ఏజీ గ్రూప్ పరిధిలో ఏమన్నా యాక్షన్ తీసుకున్నారా, అది సీరియస్ అయితే ఇష్యూ ఏమన్నా ఎస్కలేట్ చేశారా, అంటే సిఎల్ఎఫ్ కానీ లేకపోతే వివో ఫోరం కానీ లేకపోతే జిఆర్సీ కానీ ఎస్కలేట్ చేశారా. ఇది సఖీ మంచి మీటింగ్లో జరిగిన యొక్క ఇన్ఫర్మేషన్. ఆ మీటింగ్ అంటే ఇది మంత్లీ ఒకసారి చేయాలి. అంటే ఇది ఎస్ఏజీకి అనమాట, ఎస్ఏజీ లెవెల్లో చేసి సబ్మిట్ చేయాలి. తర్వాత వివో లెవెల్లో సేమ్ వివో లెవెల్లో మీటింగ్ జరిగితే అక్కడ ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు, ఇష్యూస్ ఏమన్నా ఫ్లాగ్ అయినాయి అక్కడ, వాట్ టైప్ ఆఫ్ ఇష్యూ అదేమన్నా ఇష్యూ ఎస్కలేట్ చేస్తే ఆ డీటెయిల్స్ సబ్మిట్ చేసి ఇది చేయాలి. సో ఇది డీటెయిల్స్ సబ్మిట్ చేసిన తర్వాత ఈ మీటింగ్స్ అంటే సోషల్ యాక్షన్ ఫోరం మీటింగ్స్ జస్ట్ ఇక్కడ సబ్మిట్ చేసిన తర్వాత ఇదేం అప్రూవల్కి వెళ్ళదు, వాళ్ళకి సిఎల్ఎఫ్ బుక్ కీపర్కి లాగిన్లో కనిపిస్తుంది. ఓకే, ఈ ఎస్ఏజీలో ఈ మీటింగ్ పలానా తేదీన జరిగింది, ఇష్యూస్ ఫ్లాగ్ చేశారు, లేకపోతే ఈ వివోలో ఈ డేట్కి మీటింగ్ జరిగింది, ఇష్యూస్ ఫ్లాగ్ చేశారు అనేది. ఐఎం ప్రొఫైల్ మాత్రం అప్రూవల్కి వెళ్తుంది. సో ఇప్పుడు వివో బుక్ కీపర్లో ఇప్పుడు 2 మాడ్యూల్స్ డిస్కస్ చేసాం. ఒకటి ఐఎం ప్రొఫైల్ సింగిల్ డేటా ఎంట్రీ అన్ని ఎస్ఏజీస్కి అన్ని వివోస్ సబ్మిట్ చేయాలి. 2 సఖీ మంచ్ మీటింగ్ అలాగే వివో లెవెల్ మీటింగ్. ఇది మంత్లీ ఒకసారి ఆ మీటింగ్ సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేస్తారు. ఇదేం అప్రూవల్కి వెళ్దు, కాకపోతే మీరు డీటెయిల్స్ సబ్మిట్ చేసి వాళ్ళకి కనిపిస్తుంది. వన్స్ ఇది అప్రూవ్ అయిన తర్వాత ఎడిషన్ అనేది కుదరదు. నెక్స్ట్ క్యాంపెయిన్లో మీకు ఇది ఎస్ఏజీ లెవెల్లో అయితే ఎస్ఏజీ లెవెల్లో, వివో లెవెల్ అయితే వివో లెవెల్. క్యాంపెయిన్ ఇక్కడ నుంచి ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఆ క్యాంపెయిన్ డ్యూరేషన్లో ఇది డైలీ వన్సే ఒకసారి చేయగలము. ఏ డేట్ ఏం యాక్టివిటీ చేశారు, వేటి మీద అంటే యాక్టివిటీ టైప్ ఏంటి, ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు, ఎంతమంది పార్టిసిపేట్ చేశారు, యాక్టివిటీ ఏమైనా ఉంటే బ్యానర్లు ఏమైనా ఉంటే వాటి ఫోటో, ఏమైనా మినిట్స్ ఉంటే మినిట్స్. సో అవి ఆ డీటెయిల్స్. ఇక్కడ వివో యాక్టివిటీ యాడ్ చేయాలంటే వివో యాక్టివిటీ, ఎస్ఏజీ యాక్టివిటీ అంటే పక్కన ఇక్కడ లెఫ్ట్ సైడ్ క్లిక్ చేస్తే ఎస్ఏజీ యాక్టివిటీ ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ చేస్తారు. సో ఇది కూడా మీకు అప్రూవల్కి ఏముందో క్యాంపెయిన్ మీకు ఇచ్చిన పరిధిలో మీరు క్యాంపెయిన్కి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఏదైతే ఫీల్డ్స్ ఉన్నాయో ఫీల్డ్స్ అన్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తారు. ఇది డైలీ వన్స్ చేయగలం. వన్స్ సబ్మిట్ చేసిన తర్వాత ఇది ఎడిషన్ డిలీషన్ ఏముండదు. ఇది వివో లెవెల్లో ఈ 3 మాడ్యూల్స్ అనేది యాక్సెస్ ఉంటుంది. ఒకటి ఐఎం ప్రొఫైల్ అన్ని ఎస్ఏజీస్కి వివోస్కి సబ్మిట్ చేయాలి. అది సిఎల్ఎఫ్ బుక్ కీపర్కి అప్రూవల్కి వెళ్తుంది. సిఎల్ఎఫ్ బుక్ కీపర్ అప్రూవ్ చేసిన తర్వాత అప్రూవ్డ్కి వెళ్తుంది, అప్రూవ్డ్ స్టేట్లోకి. ఇది సింగిల్ డేటా ఎంట్రీ. ఈ వన్స్ ఒకసారి చేస్తారు అంతే. తర్వాత సఖీ మంచి మీటింగ్ కానీ వివో లెవెల్ మీటింగ్లు కానీ మీటింగ్స్ అనేది మంత్లీ వన్స్ ఒకసారి జరగాలి. ఆ మీటింగ్స్లో జెండర్ బేస్డ్ ఏమన్నా డిస్కస్ చేస్తే అవి కన్సర్న్ ఎస్కలేట్ చేశారా, ఏం డిస్కస్ చేశారు, ఎవరు పార్టిసిపేట్ చేశారు అనేది మీటింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ క్యాంపెయిన్ మాత్రం మీటింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ జస్ట్ సబ్మిట్ చేస్తారు, అది అప్రూవల్ ఏముండదు, అది మంత్లీ ఒకసారి జరుగుతుంది. ఈ క్యాంపెయిన్ డ్యూరేషన్ ఏదన్నా ఒక యాక్టివిటీ టేకప్ చేసి క్యాంపెయిన్ జరిగినప్పుడే ఇది జరుగుతుంది. క్యాంపెయిన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, పార్టిసిపెంట్, ఆ ఫోటోలు, యాక్టివిటీ ఏంటనేది ఇది కూడా డైలీ వన్స్ సింగిల్ టైం ఎంట్రీ. ఇది అప్రూవల్కి ఏముండదు, వాళ్ళ లెవెల్లో వాళ్ళు చేస్తారనమాట. జస్ట్ ప్రతిదీ ఇక్కడ ఉంది చూడి. ప్లస్ ఎస్ఏజీ ఎస్ఏజీ లెవెల్లో జరిగింది ఎస్ఏజీ యాక్టివిటీ, ముందు వివో యాక్టివిటీ. ప్రతిదీ మీరు వెళ్ళి ప్లస్ని క్లిక్ చేసి వాటికి సంబంధించిన యాక్టివిటీ అనేది యాడ్ చేస్తారు. సో వివో లెవెల్లో 3 మాడ్యూల్స్ ఏదైతే ఐఎంఓ
సోషల్ యాక్షన్ ఫర్ మీటింగ్స్, క్యాంపెయిన్. ఈ 3 వివో లెవెల్లో వివో బుక్ కీపర్ చేయాల్సిన యాక్టివిటీస్. నెక్స్ట్ వచ్చేసి మీకు సిఎల్ఎఫ్ బుక్ కీపర్. సిఎల్ఎఫ్ బుక్ కీపర్ లెవెల్లో సిఎల్ బుక్ కీపర్ కూడా ఇతను అంటే మీకు ఇప్పుడు నేను మొబైల్ బేస్డ్ వర్షన్ చూపిస్తున్నాను. మనకు అక్కడ యూఆర్ఎల్ app=locals.in లో డెస్క్టాప్ వర్షన్ కూడా ఉంది. మీరు ఆ విధంగా లోకోస్ క్రెడెన్షియల్తో లాగిన్ అయినా సేమ్ మాడ్యూల్ అనేది అక్కడ కూడా యాక్సెస్ చేయొచ్చు. సో ఈ సిఎల్ఎఫ్ బుక్ కీపర్లో ఇక్కడ కూడా సేమ్ ఐఎం ప్రొఫైల్, మీటింగ్స్, క్యాంపెయిన్. ఇక్కడ కొత్తగా క్యాంపెయిన్లో అసెస్మెంట్ ఫామ్ అనేది కొత్తగా యాడ్ అవుతుంది. మనకి వివో బుక్ కీపర్లో ఒక అసెస్మెంట్ ఫామ్ ఉండదు. సిఎల్ఎఫ్ బుక్ కీపర్లో అసెస్మెంట్ ఫామ్ అనేది కొత్తది యాడ్ అవుతుంది. వివో బుక్ కీపర్లో ఏదైతే మాడ్యూల్స్ ఉన్నాయో సేమ్ సిఎల్ఎఫ్ బుక్ కీపర్లో కూడా సేమ్ మాడ్యూల్స్ వస్తాయి. ఇక్కడ కూడా బాటంలో చూడండి ఐఎం ప్రొఫైల్, మీటింగ్, క్యాంపెయిన్, రిపోర్టింగ్. సో ఇక్కడ మీకు వన్స్ లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ఐఎం ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ వివో ఐఎం ప్రొఫైల్, ఎస్ఏజీ ఐఎం ప్రొఫైల్ ఆ మండల పరిధిలో సిఎల్ఎఫ్ బుక్ కీపర్కి ఏదైతే ఉన్న సిఎల్ఎఫ్ బుక్ కీపర్ పరిధిలో ఉన్న అన్ని వివోస్, అన్ని ఎస్ఏజీకి సంబంధించిన ఐఎం ప్రొఫైల్ ఆ సిఎల్ఎఫ్ బుక్ కీపర్కి వస్తుంది అనమాట. జస్ట్ వాళ్ళు ఆ సిఎల్ఎఫ్ బుక్ కీపర్కి వచ్చిన ఆ ఎస్ఏజీ మీద క్లిక్ చేసి ఆ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉంటే అప్రూవ్ చేస్తారు. మీకు ఏమన్నా డిఫెక్ట్ లేకపోతే వాళ్ళు ఏమన్నా డేటా ఎంట్రీ తప్పుగా జరిగి ఉంటే రిజెక్ట్ చేస్తారు. రిజెక్ట్ చేసి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు కరెక్ట్ చేసి మళ్ళీ రీసబ్మిట్ చేస్తే మీరు అప్రూవ్ చేయొచ్చు. సో ఈ ఐఎం ప్రొఫైల్, ఆ సిఎల్ఆర్ బుక్ కీపర్ అనేవాళ్ళు ఎస్ఏజీ ఐఎం ప్రొఫైల్, వివో ఐఎం ప్రొఫైల్, ఆ మండల పరిధిలో ఉన్న అన్ని ఎస్ఏజీస్ ఐఎం ప్రొఫైల్స్, బేసిక్ ఇన్ఫో, అన్ని వివోస్ ఐఎం ఇన్ఫర్మేషన్ అనేది సిఎల్ఎఫ్ బుక్ కీపర్ అనేవాళ్ళు చేయాలి. ఇది సింగిల్ టైం ఎంట్రీ అన్నమాట. ఆ తర్వాత ఇందాక ఇక్కడ చూసాం కదా, ఇది ఎస్ఏజీ ప్రొఫైల్కి సంబంధించింది, ఇది వివోకి సంబంధించింది. సో ఐఎం ప్రొఫైల్ ఇక్కడ ఎస్ఏజీకి సంబంధించిన ఐఎం ప్రొఫైల్, వివోకి సంబంధించిన ఐఎం ప్రొఫైల్ రెస్పెక్టివ్ సిఎల్ఎఫ్ బుక్ కీపర్ ప్రతిదీ వెరిఫై చేసి అప్రూవ్ చేయాల్సి ఉంటుంది. మీకేమైనా ఇష్యూ ఉంటే రిజెక్ట్ చేయండి. దీంట్లో మీకేమైనా డౌట్ ఉన్నా మీకు ఇక్కడ మనకి హెచ్డి స్టేట్ లెవెల్లో మీరు కాంటాక్ట్ అయినా ఆ డొమైన్కి సంబంధించిన ఇష్యూ ఏమన్నా ఉంటే ఇక్కడ స్టేట్ హెచ్డి టీమ్ని కాంటాక్ట్ చేయండి. టెక్నికల్గా మేము ఇప్పుడు చూపించిన మాడ్యూల్స్లో ఫంక్షనింగ్ ఈ విధంగా కాకుండా టెక్నికల్గా ఏమన్నా ఎర్రర్స్ వస్తే ఆ కన్సర్న్ డిస్ట్రిక్ట్ ఐటీ యాంకర్ గారు ఉన్నారు, వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళ లెవెల్లో సాల్వ్ లేకపోతే వాళ్ళ ద్వారా మాకు ఇంటిమేట్ చేయండి, మేము ఎన్ఆర్ఎల్ఎంకి ఎస్కలేట్ చేస్తాం ఇష్యూని. సో ఇది వివో ఐఎం ప్రొఫైల్. సిఎల్ఎఫ్ బుక్ కీపర్ ఆ మండలంలో ఉన్న అన్ని వివోస్ ఐఎం ప్రొఫైల్ అప్రూవ్ చేయాలి, అన్ని ఎస్ఏజీస్ ఐఎం ప్రొఫైల్ అప్రూవ్ చేయాలి. తర్వాత ఇప్పుడు వివో ఐఎం ప్రొఫైల్, ఎస్ఏజీ ఐఎం ప్రొఫైల్ సిఎల్ఎఫ్ బుక్ కీపర్ అప్రూవ్ చేశారు. ఇప్పుడు సిఎల్ఎఫ్ సంబంధించిన ఐఎం ప్రొఫైల్ కూడా అతను ఇక్కడ యాడ్ చేసి, అతను క్రియేట్ ఐఎం ప్రొఫైల్ యాడ్ చేసి ఇతను సబ్మిట్ చేయాలి. ఇతను సబ్మిట్ చేసింది ఆ కన్సర్న్ ఏపీఎంకి వెళ్తుంది. ఇక్కడ కూడా చూడండి, సెలెక్ట్ ది మాడ్యూల్స్ అండ్ ఆ సిఎల్ఎఫ్లో ఎవరైతే ట్రైనింగ్స్ ఏమేమి మాడ్యూల్స్ మీద ట్రైనింగ్ తీసుకున్నారు, యాక్షన్ ప్లాన్, సిఎల్ఎఫ్ క్లస్టర్ ఫెడరేషన్ యాక్షన్ ప్లాన్ ఏమైనా చేశారా, జెండర్ ఫండ్ ఇనిషియేట్ చేశారా, జెండర్ జీపీస్ వేర్ జెండర్ ఫారం ఎస్టాబ్లిష్డ్, ఈ చెక్ లిస్ట్ ఐఎం ప్రొఫైల్ సిఎల్ఎఫ్కి ఇచ్చిన చెక్ లిస్ట్. ఇవి సిఎల్ఎఫ్ సంబంధించిన ఐఎం ప్రొఫైల్ సబ్మిట్ చేయాలి. కింద లెవెల్లో ఉన్న వివో అలాగే ఎస్ఏజీ ఐఎం ప్రొఫైల్స్ సిఎల్ఎఫ్ బుక్ కీపర్ అప్రూవ్ ఆర్ రిజెక్ట్ చేస్తారు. సిఎల్ఎఫ్ ఐఎం ప్రొఫైల్ సబ్మిట్ చేస్తే ఆ కన్సర్న్ ఏపీఎంకి వెళ్తుంది. ఏపీఎం వెరిఫై చేసి అప్రూవ్ ఆర్ రిజెక్ట్ చేయాలి. సో ఇలా సిఎల్ఎఫ్ ఈ ఫీల్డ్స్ అన్ని అప్డేట్ చేసి డౌట్ ఉంటే సేవ్ చేసి డ్రాఫ్ట్గా పెట్టుకుని తర్వాత సబ్మిట్ చేయొచ్చు. లేదు క్లియర్గా ఉంటే మీరు సబ్మిట్ చేస్తే ఆ రెస్పెక్టివ్ ఏపీఎంకి మీ ఆ కన్సర్న్ సిఎల్ఎఫ్ ప్రొఫైల్ అనేది వెళ్తుంది. ఆ తర్వాత ఇక్కడ కూడా సఖీ మంచ్ మీటింగ్ డీటెయిల్స్ ఉంటాయి. ఇక్కడ మీరు డీటెయిల్స్ ఇక్కడ వాటికి సంబంధించింది మీటింగ్ డీటెయిల్స్ ఎంటర్ చేయొచ్చు. ఇక్కడ మీటింగ్ డీటెయిల్స్ ఏదైతే మన వివో లెవెల్లో ఏదైతే వాళ్ళు ఎంటర్ చేశారో అవి ఇక్కడ కనిపిస్తాయి మీకు.
లేదు ఇక్కడ సిఎల్ఎఫ్ లెవెల్లో కూడా మీటింగ్ ఏమైనా జరిగితే దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీరు ఇక్కడ న్యూ లెవెల్ మీటింగ్లో ఇక్కడ చేయొచ్చు. ఇక్కడ ఎస్ఏజీ లెవెల్లో సఖీ మంచి మీటింగ్, ఎస్ఏజీ లెవెల్లో మీటింగ్లు ఇక్కడ ఎప్పుడెప్పుడు జరిగినాయి కనిపిస్తాయి. తర్వాత వివో లెవెల్లో జరిగిన ఇష్యూస్ ఏమైనా ఉంటే ఇక్కడ వీళ్ళకి కనిపిస్తాయి. నెక్స్ట్ సిఎల్ఎఫ్ లెవెల్లో జరిగిన మీటింగ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి. సిఎల్ఎఫ్ లెవెల్లో ఇక్కడ మనకి రైట్ సైడ్ ఏదైతే యాక్షన్ చెక్ లిస్ట్ ఉందో, ఎప్పుడు మీటింగ్ జరిగింది, ఇష్యూస్ ఏమైనా డిస్కస్ చేశారా, ఒకవేళ ఇష్యూ ఇక్కడ ఏమైనా ఎస్కలేట్ చేయాలంటే జిఆర్సీకి ఎస్కలేట్ చేయాలా. ఇప్పుడు మీరు ఎస్ఏజీ లెవెల్లో వివో లెవెల్లో ఏమన్నా ఇష్యూ, జెండర్ బేస్డ్ ఇష్యూస్ ఏమన్నా ఐడెంటిఫై చేస్తే అది సిఎల్ఎఫ్కి ఎస్కలేట్ చేస్తే సిఎల్ఎఫ్ లెవెల్లో అవి కనిపిస్తాయి. మీరు ఇక్కడ చూస్తే ఇష్యూ రైజ్డ్ అట్ వివో లెవెల్ ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఇష్యూ సిఎల్ఎఫ్కి సోషల్ యాక్షన్ కమిటీకి ఇష్యూ ఎస్కలేటెడ్ టు సిఎల్ఎఫ్ ఎస్ఏసి ఉంది, సోషల్ యాక్షన్ కమిటీ. సో ఇష్యూ సిఎల్ఎఫ్కి ఎస్కలేట్ చేశారు కాబట్టి సిఎల్ఎఫ్ ఫోరం, సిఎల్ఎఫ్ సోషల్ యాక్షన్ కమిటీ కూర్చుని దాని మీద డిస్కస్ చేసి అది జిఆర్సీకి ఎస్కలేట్ చేయాలా లేకపోతే వాళ్ళ లెవెల్లో ఏమన్నా ఇది ఇష్యూ సెటిల్ చేయొచ్చు అనేది సిఎల్ఎఫ్లో మీటింగ్ జరగాలన్నమాట. అలా కింద నుంచి ఆ మీటింగ్ గ్రావిటీ అది ఏంటనేది చూసుకుని ఇక్కడ మీటింగ్ సంబంధించిన డీటెయిల్స్ సిఎల్ఎఫ్లో ఎంటర్ చేస్తారు. సో సిఎల్ఎఫ్ లెవెల్లో కూడా క్యాంపెయిన్ ఉంటుంది. ఇక్కడ కూడా క్యాంపెయిన్ డ్యూరేషన్, ఆ పీరియడ్ ఏదైతే క్యాంపెయిన్ పీరియడ్ ఉందో అప్పుడు ఆ క్యాంపెయిన్ యొక్క ఉద్దేశం, దానికి సంబంధించిన ఆ గైడ్ లైన్స్ ప్రకారం సిఎల్ఎఫ్లో ఈవెంట్ ఎప్పుడు లాంచ్ చేశారు, ఎంతమంది పార్టిసిపేట్ చేశారు, పోస్టర్స్ డిస్ప్లే చేశారా, ఇక్కడ ఏదైతే వేరే చెక్ లిస్టులు ఉన్నాయి మనకి, యాక్టివిటీ ఏం చేశారు, ఎంతమంది పార్టిసిపేట్ చేశారు, ఎంత ఆ యాక్టివిటీ ఫోటో, ఏమన్నా మీటింగ్ ఉంటే మీటింగ్ మినిట్స్ ఏంటి, అవన్నీ ఆ ఫోరం సంబంధించిన చెక్ లిస్ట్ అన్ని మీరు డేటా ఎంట్రీ చేసి ఇక్కడ సిఎల్ఎఫ్ లెవెల్లో సబ్మిట్ చేయాలి. సో మీకు ఐఎం ప్రొఫైల్ అనేది సింగిల్ ఎంట్రీ ఎస్ఏజీ నుంచి వస్తుంది. అలాగే మీటింగ్, సోషల్ యాక్షన్ ఫోరం మీటింగ్ అనేది ఎస్ఏజీ వివో సిఎల్ఎఫ్ లెవెల్లో జరుగుతుంది. అలాగే క్యాంపెయిన్ సిఎల్ఎఫ్ జరుగుతుంది. ఇక్కడ కొత్తగా అసెస్మెంట్ ఫామ్ ఒకటి సిఎల్ఎఫ్ లెవెల్లో కొత్తగా ఉంది, ఇది వివో లెవెల్లో ఉండదు. ఇది మొన్న నయీ చేతన 3.0 మనకి క్యాంపెయిన్ జరిగింది. ఆల్రెడీ డిపిఎంహెచ్డి ఐటీ యాంకర్స్కి ఆల్రెడీ ఉంది. అసెస్మెంట్ ఫామ్స్ మినిమం 20 మందికి అసెస్మెంట్ ఫామ్ ఆల్రెడీ ఎంటర్ చేశారు. సేమ్ ఇక్కడ సిఎల్ఎఫ్ లెవెల్లో ఈ అసెస్మెంట్ ఫామ్ అనేది ఏదైతే క్యాంపెయిన్ ఆ యాక్టివిటీ ఉందో ఆ యాక్టివిటీకి సంబంధించిన చెక్ లిస్ట్ వస్తుందో ఆ అసెస్మెంట్ ఫామ్ అనేది ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది సిఎల్ఎఫ్ లెవెల్లో మనకు ఉన్న మాడ్యూల్స్. ఐఎం ప్రొఫైల్, సింగిల్ ఎంట్రీ, వివో ఎస్ఏజీకి సంబంధించిన అప్రూవ్ ఆర్ రిజెక్ట్ చేయాలి. అలాగే సిఎల్ఎఫ్ సంబంధించిన ఐఎం ప్రొఫైల్ సబ్మిట్ చేస్తే ఏపీఎం అప్రూవ్ ఆర్ రిజెక్ట్ చేస్తారు. అలాగే మీటింగ్స్, సోషల్ యాక్షన్ కమిటీ మీటింగ్స్ మంత్లీ వన్స్ జరుగుతాయి. ఏదన్నా ఎస్ఏజీ వివో లెవెల్లో జరిగిన ఏమన్నా ఇష్యూస్ ఎస్కలేట్ చేస్తే వాటి మీద డిస్కషన్. అలాగే సిఎల్ఎఫ్లో ఏమన్నా ఇష్యూస్, జెండర్ బేస్డ్ వైలెన్స్ జరిగితే అది జిఆర్సీకి ఎస్కలేట్ చేయాలా వద్దా అనే మీటింగ్స్ మంత్లీ వన్స్ జరుగుతాయి. అలాగే క్యాంపెయిన్ పీరియడ్లో క్యాంపెయిన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ యాడ్ చేస్తారు. అసెస్మెంట్ ఫామ్ అనేది క్యాంపెయిన్ జరిగిన థర్డ్ వీక్కి ఇది చేయాలి, అదొకటే. జనరల్గా ఈ డేటా ఎంట్రీ అనేది ఈ యాక్టివిటీ జరిగిన నెక్స్ట్ డే చేస్తారు. ఈ క్యాంపెయిన్ అసెస్మెంట్ మాత్రం క్యాంపెయిన్ జరిగిన థర్డ్ వీక్లో అసెస్మెంట్ ఫామ్ అనేది ఫిల్ చేయాలి. సో ఓన్లీ ఐఎం ప్రొఫైల్ ఒక్కటే మీకు నెక్స్ట్ లెవెల్కి అప్రూవల్కి వెళ్తుంది. మిగతా మీటింగ్స్ కానీ, క్యాంపెయిన్ కానీ, అసెస్మెంట్ ఫామ్ కానీ ఆ రెస్పెక్టివ్ లెవెల్లోనే సబ్మిట్ అయిపోతుంది అనమాట. ఇది సిఎల్ఎఫ్ బుక్ కీపర్లో లెవెల్లో చేయాల్సిన మాడ్యూల్స్. నెక్స్ట్ వచ్చేసి జిఆర్సీ లెవెల్ సంబంధించి ఇది ఓన్లీ మనకి ఇప్పుడు డిస్ట్రిక్ట్ వచ్చి ఓన్లీ 4 మండల్స్ 5 మండల్స్ ఉన్నాయి జిఆర్సీ సెంటర్స్. ఇది కూడా మనం రోల్ ఆ కన్సర్న్ ఎంఎస్ అకౌంటెంట్కి ఇచ్చేసాము జిఆర్సీ బుక్ కీపర్. ఈ మాడ్యూల్ యాక్సెస్ చేయాలంటే ఖచ్చితంగా బ్లాక్ క్యాడర్ ఎస్ఐఎస్డి అనేది రోల్ అనేది ఖచ్చితంగా అసైన్ చేయాలి. ఇది జెండర్ రిసోర్స్ సెంటర్స్, ఇది దీనికి కూడా ఐఎం ప్రొఫైల్ ఉంటుంది, అలాగే కేస్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఈ 2 మాడ్యూల్స్ ఉంటాయి దీంట్లో. సో ఐఎం ప్రొఫైల్ అనేది ఆ జిఆర్సీకి సంబంధించిన ఇక్కడ మనకి జిఆర్సీ ఎస్టాబ్లిష్ చేశారా, అది మనకి అది జిఆర్సీ అనేది ఎన్ని సిఎల్ఎఫ్ పరిధిలో ఉంది,
ఒక జనరల్గా మనకు జిఆర్సీ అనేది ఒక మండలికి ఒక సిఎల్ఎఫ్ఏ కాబట్టి మనకు సింగిల్ సిఎల్ఎఫ్ వస్తుంది. వేరే స్టేట్లలో ఒక జిఆర్సీ అనేది 3-4 సిఎల్ఎఫ్లో ఉంటే అది ఎంటర్ చేస్తారు. సో మనకు అవసరం ఉండదు. మనకి జిఆర్సీ ఒక మండలికి ఒక జిఆర్సీఏ కాబట్టి ఆ మండల్ జిఆర్సీ ఏదైతే ఎంటర్ చేస్తామో తర్వాత నోడల్ సిఎల్ఎఫ్ ఏంటి సేమ్ అదే వస్తుంది. తర్వాత పోలీస్ స్టేషన్ లింకేజ్ ఉంటే దాని నేము అడ్రస్, అలాగే అక్కడ ఉన్న సిఆర్పిస్ రిసోర్స్ సెంటర్లో ఉన్న సిఆర్పిస్కి ట్రైనింగ్ ఇచ్చారా, వాట్ టైప్ ఆఫ్ ట్రైనింగ్, అలాగే బ్లాక్ ఈజ్ జెండర్ ఇమర్షన్ సైట్ ఉందా. దీంట్లో వేరే చెక్ లిస్ట్ ఆల్రెడీ హెచ్డి టీమ్కి ఆల్రెడీ వీటి మీద రెగ్యులర్గా ట్రైనింగ్స్ అవుతాయి కాబట్టి ఈ ఐఎం ప్రొఫైల్ అనేది ఇది కూడా సింగిల్ యాక్టివిటీ. ఈ జిఆర్సి బుక్ కీపర్ ఇది ఐఎం ప్రొఫైల్ సింగిల్ టైమే వన్స్ చేస్తారు. ఇది చేసిన తర్వాత ఆ కన్సర్న్ బ్లాక్ మేనేజర్ అంటే ఆ ఏపీఎంకి వెళ్తుంది. ఏపీఎం అప్రూవ్ ఆర్ రిజెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ ఇక్కడ ఇష్యూస్ ఏదన్నా ఫ్లాగ్ చేస్తే ఆ సిఎల్ఎఫ్ జెండర్ బేస్డ్ ఇష్యూస్ ఏమన్నా ఆ సిఎల్ఎఫ్కి ఎస్కలేట్ చేసి ఉంటే అది సీరియస్నెస్ ఉంటే వీళ్ళు ఇక్కడ క్రియేట్ కేస్ అని కేస్ క్రియేట్ చేయొచ్చు. అంటే అది దీంట్లో కేస్ క్రియేషన్లో వేరియస్ కేస్ మేనేజ్మెంట్లో మీకు వేరియస్ ఫీల్డ్స్ ఉంటాయి. ఎక్కడి నుంచి వచ్చింది, ఎస్ఐజీ మెంబరు ఇది రిజిస్ట్రేషన్ చేశారా, లేకపోతే ఎక్కడ ఫ్లాగ్ అయింది, జెండర్ బేస్డ్ వైలెన్సా, లేకపోతే రైట్స్ అంటే వాళ్ళకి గవర్నమెంట్ ఎంటైటిల్మెంట్స్ లేవా, టైప్ ఆఫ్ వైలెన్స్ ఏంటి వేరియస్ ఉంటాయి, డేట్ ఆఫ్ వైలెన్స్, కంప్లైంట్ ఎస్ఐజీ మెంబరా లేకపోతే వేరే దగ్గర నుంచి ఉన్నాయా, ఇవన్నీ వీళ్ళు ఎస్ఐజీ లేకపోతే ఎస్ఐజీ వివోసి వచ్చి చేస్తే సిఎల్ఎఫ్ వస్తుంది. సిఎల్ఎఫ్ గ్రావిటీని బట్టి సిఎల్ఎఫ్ ఎస్ఐజీస్ వచ్చినాయి కూడా జిఆర్సీకి ఎస్కలేట్ చేయొచ్చు, లేకపోతే సిఎల్ఎఫ్ లెవెల్లో నోటిఫై అయితే సిఎల్ఎఫ్ ఎస్కలేట్ చేయొచ్చు. ఆ గ్రావిటీని బట్టి జెండర్ రిసోర్స్ సెంటర్ కేసు ఫైల్ చేయాలా వద్దా అనేది కేస్ మేనేజ్మెంట్లో వీళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ అన్ని యాడ్ చేసి ఇక్కడ ఈ ఫీల్డ్స్ అన్ని ఫిల్ చేసి సబ్మిట్ చేస్తారనమాట. ఇక్కడ ఎంటైటిల్మెంట్స్ కూడా ఉంటాయి. ఇక్కడ మనకి టైప్ ఆఫ్ కేసెస్ రైట్స్ అండ్ ఎంటైటిల్మెంట్స్ లేకపోతే జెండర్ బేస్డ్ వైలెన్సా. ఇక్కడ దీన్ని బట్టి ఎంటైటిల్మెంట్స్ అంటే వాళ్ళకి సర్వీసు, ఒకళ్ళ వైలెన్స్ అంటే కౌన్సిలింగ్ ఏమన్నా ఇచ్చారా, వేరియస్ ఫీల్డ్స్ ఉంటాయి. ఒకళ్ళ ఎంటైటిల్మెంట్స్ అంటే రేషన్ కార్డు ఇంకా వేరే ఏదన్నా ఉంటే వాళ్ళకి, లేదంటే అప్లై చేశారా వాటి స్టేటస్ ఏంటి అనేది ఈ రైట్స్ అండ్ ఎంటైటిల్మెంట్స్ అంటే 2 టైప్స్ ఆఫ్ కేస్ మేనేజ్మెంట్. ఇవి కేస్ మేనేజ్మెంట్లో జిఆర్సీ సెంటర్లో జిఆర్సీ బుక్ కీపరు ఒకటి ఐఎం ప్రొఫైల్ సింగిల్ ఎంట్రీ జిఆర్సీకి సంబంధించిన ఐఎం ప్రొఫైల్ సబ్మిట్ చేయాలి. 2 ఏమన్నా సిఎల్ఎఫ్ ఎస్ఏజీ నుంచి ఏమన్నా కేసెస్ జెండర్ బేస్డ్ వైలెన్స్ కానీ లేకపోతే వాళ్ళ రైట్స్ కానీ వాళ్ళ ఎంటైటిల్మెంట్స్ ఏమైనా లేకపోతే ఏమన్నా ఇష్యూ ఎస్కలేట్ చేస్తే ఇక్కడ మీరు జెండర్ రిసోర్స్ సెంటర్ వాళ్ళ పరిధిలో ఈ కేస్ మేనేజ్మెంట్ కేసు క్రియేట్ చేసి సబ్మిట్ చేస్తే అది రికార్డ్ అవుతుంది. ఇది జిఆర్సీ బుక్స్ కీపరు చేయాల్సిన రోల్స్. ఆ తర్వాత ఏపీఎం లెవెల్ వచ్చేసరికి మండల్ లెవెల్లో ఏపీఎం గారు ఉంటారు. ఇది మనకి ఇది ఆన్ బోర్డింగ్ ప్రాసెస్. ఇదంతా మీరు అందరు ఏపీఎంస్ ఆన్ బోర్డ్ అయ్యారు కాబట్టి మీకు ఇది అవసరం లేదు. తర్వాత వన్స్ లాగిన్ అయిన తర్వాత డాష్ బోర్డ్ ఇలా కనిపిస్తుంది ఏపీఎం గారికి. ఆ బేసిక్ ఇన్ఫో అనేది ఐఎం ప్రొఫైల్ అనమాట. ఇన్స్టిట్యూషనల్ మెకానిజం ఏదైతే ఉందో అది ఐఎం ప్రొఫైల్. ఎంపీఆర్ మంత్లీ ప్రోగ్రెస్ రిపోర్ట్ అనేది ఇది మనం అది డేటా లెవెల్ ఓన్లీ బ్లాక్ నుంచి స్టేట్ వరకే ఉంటుంది. సో అది ఇక్కడ కనిపించదు అది, అందుకే ఇక్కడ మనకి ఎంపీఆర్ అని ఉంటుంది. బేసిక్ ఇన్ఫామ్లో ఐఎం ఉంటుంది. ఈ మీటింగ్స్ అనేవి మనం ఏపీఎం లెవెల్ ఏమి ఎంట్రీ చేయక్కర్లేదు. వివో అలాగే ఎస్ఐజీ సిఎల్ఎఫ్ ఏదైతే ఎంటర్ చేశారో అవి ఇక్కడ మనం వాళ్ళు ఏం ఎంటర్ చేశారు అనేది వ్యూ చేయొచ్చు. అలాగే క్యాంపెయిన్ ఉంటుంది, కేసెస్ ఉంటుంది. ఇవి ఏపీఎం లెవెల్లో ఉండే మాడ్యూల్స్. ఇక్కడ బ్లాక్ అని మీరు ఎంటర్ చేయగానే ఆ బ్లాక్ సంబంధించిన మీరు ఐఎం ప్రొఫైల్ సబ్మిట్ చేయాలి. సో ఇక్కడ ఇప్పుడు ఏదైతే మనకి ఎస్ఏజీ ఐఎం ప్రొఫైల్, వివో, సిఎల్ఎఫ్, జిఆర్సీ ఐఎం ప్రొఫైల్ సబ్మిట్ చేశారో ఆ బ్లాక్ సంబంధించిన ఇన్స్టిట్యూషనల్ మెకానిజం ప్రొఫైల్ కూడా మీరు ఎంటర్ చేయాలి. ఇక్కడ కొన్ని ఫీల్డ్స్ ఉన్నాయి చూడండి. బ్లాక్ సాచురేటెడ్ విత్ జెండర్ ఇలా ఏదైతే చెక్ లిస్ట్ ఉన్నాయో ఈ ఎస్ఆర్ను సెలెక్ట్ చేసి ఇది ఐఎం ప్రొఫైల్, ఇది డిస్ట్రిక్ట్ మేనేజర్కి వెళ్తుంది. ఇది బ్లాక్ సంబంధించిన బేసిక్ ఇన్ఫో సబ్మిట్ చేయాలి. ఆ తర్వాత మీకు ఇక్కడ జిఆర్సీ మీద క్లిక్ చేస్తే
ఆ మండల పరిధిలో ఎన్ని జిఆర్సీస్ ఉంటే అన్ని జిఆర్సీస్ ఇక్కడ కనిపిస్తాయి అనమాట. సో ఈ జిఆర్సీ ఐఎం ప్రొఫైల్ ఏపీఎం గారు అప్రూవ్ ఆర్ రిజెక్ట్ చేయొచ్చు. అక్కడ యాక్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కింద వచ్చింది చూడండి, అప్రూవ్ ఆర్ రిజెక్ట్ వచ్చింది కదా, అలా కనిపిస్తుంది. సో ఆ మండల పరిధిలో ఉన్న అన్ని సిఎల్ఎఫ్స్ అలాగే జిఆర్సీస్ ఏపీఎంస్కి వస్తాయి. ఆ సిఎల్ఎఫ్ పరిధిలో ఉన్న అన్ని ఎస్ఏజీస్ వివోస్ ఎలా అయితే సిఎల్ఎఫ్ బుక్ కీపర్ పరిధికి అప్రూవ్ రిజెక్ట్కి వచ్చినాయో, ఆ సిఎల్ఎఫ్స్ జిఆర్సీ అన్ని ఇక్కడ ఏపీఎం గారికి వస్తాయి. ఏపీఎం గారు అది వాళ్ళు ఎంటర్ చేసిన ఐఎం ప్రొఫైల్ కరెక్ట్గా ఉందా లేదా, మనం అనుకున్న పారామీటర్స్కి కరెక్ట్గా కంప్లై అయినాయా లేదా చూసుకుని ఆ జిఆర్సీ ప్రొఫైల్ అప్రూవ్ చేయాలి, లేదంటే రిజెక్ట్ చేయాలి. అది జిఆర్సీ మీద క్లిక్ చేస్తాం. ఆ కింద సిఎల్ఎఫ్ ఉంది, ఆ సిఎల్ఎఫ్ మీద ఇక్కడ కూడా యాక్షన్ బటన్ ఉంది, దాని మీద క్లిక్ చేస్తే ఆ సిఎల్ఎఫ్ ఐఎం ప్రొఫైల్ ఏదైతే సబ్మిట్ చేశారో ఆ ఐఎం ప్రొఫైల్ అనేది ఏపీఎం కనిపిస్తుంది. ఇక్కడ కూడా రివ్యూ చేసి ఆ ఏపీఎం గారు సిఎల్ఎఫ్ ఐఎం ప్రొఫైల్ కరెక్ట్గా చేశారా లేదనేది రివ్యూ చేసి ఏపీఎం గారు అప్రూవ్ చేయాలా రిజెక్ట్ చేయాలనేది ఇక్కడ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చేయాల్సింది ఏపీఎం గారు ఆ మండల పరిధి యొక్క ఐఎం ప్రొఫైల్ సబ్మిట్ చేయాలి, అది డిస్ట్రిక్ట్కి వెళ్తుంది. ఆ తర్వాత ఆ సిఎల్ఎఫ్ ఐఎం ప్రొఫైల్ జిఆర్సీ ఐఎం ప్రొఫైల్ రివ్యూ చేసి అప్రూవ్ ఆర్ రిజెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మంత్లీ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఉంటుంది, ఇది మండల్ లెవెల్ నుంచే ఆరిజినేట్ అవుతుంది. ఈ మంత్లీ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎవ్రీ మంత్ ఆ ఏపీఎం గారు న్యూ ఎంపీఆర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఏ మంత్ అయితే ఆ మంత్కి సంబంధించింది డేటా ఎంట్రీ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అది కన్సర్న్ డిపిఎంకి వెళ్తుంది. ఆ డిపిఎం ఆ డిస్ట్రిక్ట్ లెవెల్ ఉన్న ఎంపీఆర్ సబ్మిట్ చేస్తే అది స్టేట్కి వస్తుంది. సో ఇక్కడ ఏపీఎం గారు ఐఎం ప్రొఫైల్ సబ్మిట్ చేస్తే అది డిపిఎంకి వెళ్తుంది. తర్వాత కింద లెవెల్లో ఉన్న సిఎల్ఎఫ్ జిఆర్సీ ఐఎం ప్రొఫైల్ రివ్యూ చేసి అప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మంత్లీ ప్రోగ్రెస్ రిపోర్టు ఆ మండలి యొక్క ఎవ్రీ మంత్ అప్రూవ్ చేయాలి. ఇక్కడ ఫీల్డ్స్ ఉన్నాయి చూడండి, ఇక్కడ సెకండ్ ఇమేజ్లో ఏ మంత్ అయితే మంత్ ఇయర్, నంబర్ ఆఫ్ బ్లాక్ రిసోర్స్ పర్సన్ అది బీఆర్పీస్ ట్రైన్డ్ ఆన్ జెండర్, ఎంతమంది ఆ మంత్లో ట్రైన్ అయ్యారు, నంబర్ ఆఫ్ బీపీఎంయు బ్లాక్ మేనేజ్మెంట్ మిషన్ మేనేజ్మెంట్ యూనిట్ స్టాఫ్ ఎవరన్నా ట్రైన్ అయ్యారా వాళ్ళు ఎంతమంది, నంబర్ ఆఫ్ వాళ్ళు ఎంతమంది డిప్లాయ్ చేశారు, ఇది వాళ్ళకున్న చెక్ లిస్ట్. ఇది ఎవ్రీ మంత్ ఎంపీఆర్ ఆ మండల ఏపీఎం గారు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేసిన తర్వాత అది కన్సర్న్ డిస్ట్రిక్ట్ మేనేజర్కి వెళ్తుంది. ఆ తర్వాత ఇక్కడ సఖీమాంచ్ మీటింగ్ డీటెయిల్స్ ఉన్నాయి కదా, ఇది ఎస్ఈజీ లెవెల్లో ఎప్పుడెప్పుడు జరిగినాయి, జస్ట్ ఏం జరిగినాయి ఇక్కడ చూడండి. ఇష్యూ డిస్కస్ చైల్డ్ మ్యారేజ్, యాక్షన్ టేకెన్ కేస్ మేనేజ్మెంట్ అండ్ సపోర్ట్ సర్వీసెస్, ఇష్యూ ఎస్కలేట్ సిఎల్ఎఫ్కి ఎస్కలేట్ చేశారు, చైల్డ్ మ్యారేజ్ జరిగిందంట అక్కడ పలాన్ దగ్గర, ఇది అది ఇష్యూ ఎస్కలేట్ చేశారు. దీంట్లో ఏపీఎం గారు ఏం చేయలేరు, కాకపోతే దాన్ని మానిటర్ చేయడానికి ఆ మీటింగ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసినప్పుడు మండల పరిధిలో ఉన్న అన్ని ఎస్ఏజీ పరిధిలో ఏం మీటింగ్ జరిగినాయి, వివోఏ లెవెల్లో ఏం ఇష్యూస్ చేశారు, అలాగే సిఎల్ఎఫ్ లెవెల్లో ఏం చేశారు. సపోజ్ చూడండి ఇక్కడ వివో లెవెల్లో చైల్డ్ మ్యారేజ్ ఇష్యూ డిస్కస్ చేశారు, తర్వాత అది సిఎల్ఎఫ్కి ఎస్కలేట్ చేశారు. వివోలో కూడా అదే డిస్కస్ చేసి సిఎల్ఎఫ్కి ఎస్కలేట్ చేశారు, తర్వాత సిఎల్ఎఫ్కి వచ్చింది. అలా ఇక్కడ సిఎల్ఎఫ్కి వచ్చిన తర్వాత సిఎల్ఎఫ్ లెవెల్లో మీటింగ్లో ఏం డిస్కస్ చేశారు, ఇష్యూ ఎస్కలేట్ టు బ్లాక్ ఫోరం. ఇలా కింద లెవెల్ నుంచి వాళ్ళ లెవెల్లో డిస్కస్ చేసిన ఇష్యూ ఉంటే అది నెక్స్ట్ లెవెల్కి ఇష్యూ ఎస్కలేట్ చేస్తే ఇక్కడ ఏపీఎం గారు చూడగలరు. ఇక్కడ సఖీమాంచ్ మీటింగ్స్, వివో, సిఎల్ఎఫ్, ఎస్ఏజీ లెవెల్లో జరిగిన మీటింగ్స్ ఎప్పుడు జరిగినాయి, అది మీటింగ్. ఇక్కడ ఏంటంటే ఎడిషన్ డిలీషన్ ఏమి ఉండదు, జస్ట్ ఏం డిస్కస్ చేశారు, ఏం ఇష్యూస్ ఫ్లాగ్ అయినాయి, ఏం చేశారు, ఇష్యూ ఎస్కలేట్ చేశారా లేకపోతే ఏం చేశారు అనేది ఏపీఎం గారు ఆ మండల పరిధిలో ఉన్న అన్ని చూడొచ్చు అనమాట. తర్వాత ఇక్కడ కేసెస్ లెవెల్లో మీరు ఇక్కడ జిఆర్సీ బుక్ కీపర్ ఎవరైతే ఉన్నారో ఆ కేసెస్ క్రియేట్ చేసిన తర్వాత ఈ కేసెస్లో వాళ్ళు ఏం క్రియేట్ చేశారు ఏంటనేది ఇక్కడ ఈ లెవెల్లో వ్యూ. మీరు ఓన్లీ ఐఎం ప్రొఫైల్ ఒకటే రివ్యూ చేసి అప్రూవ్ ఆర్ రిజెక్ట్, ఎంపీఆర్ డేటా ఎంట్రీ చేస్తారు. ఈ మిగతా ఈ మీటింగ్స్, సోషల్ యాక్షన్ ఫోరం మీటింగ్స్ కానీ, కేస్ మేనేజ్మెంట్ కానీ, ఇవన్నీ కింద లెవెల్లో ఎంట్రీ చేసి మీరు మానిటరింగ్ పర్పస్ కింద మీరు చూడొచ్చు. ఆ కేసు ఇక్కడ మీరు చూడండి, కేసు రిజిస్టర్ అయిన తర్వాత అది క్లోజ్ అయిందా, ఓపెన్లో ఉందా,
ఏం చేయాలి, కేస్ ఇన్ఫో బేసిక్ ఇన్ఫర్మేషను, ఎంటైటిల్మెంట్స్ ఇచ్చారా లేదా, దాని మీద ఏం యాక్షన్ తీసుకున్నారు, పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా లేదా, అక్కడ ఏదైతే కేసు మేనేజ్మెంట్లో వచ్చిన ఫీల్డ్స్ అన్నీ మనకి ఇక్కడ కనిపిస్తాయి. సర్వీస్ ఏమైనా ఇచ్చారా లేదా, ఏమి ఇచ్చారు ఏంటి అనేది మనకి ఇక్కడ దీంట్లో కనిపిస్తుంది అనమాట. తర్వాత ఇది కేస్ మేనేజ్మెంట్ జస్ట్ వ్యూ చే. తర్వాత క్యాంపెయిన్లో మనం విఓఎస్ఏజీ అలాగే సిఎల్ఎఫ్లో ఏదైతే క్యాంపెయిన్ జరుగుతున్నాయో డిస్టిక్ లెవెల్లో కూడా క్యాంపెయిన్ జరగాలి. అదే మండల్ లెవెల్లో కూడా క్యాంపెయిన్ జరగాలి. ఇది డైలీ వన్స్ ఒకసారి ఎంటర్ చేస్తాము. ఇది కూడా అక్కడ ఏదైతే ఫీల్డ్స్ ఉన్నాయో అవే ఫీల్డ్స్ ఉంటాయి. అక్కడ ఏ డేట్కి జరిగింది, ఏ యాక్టివిటీ జరిగింది, ఎంతమంది పార్టిసిపేట్ చేశారు, ఇంటర్నల్ కమిటీ వచ్చారా లేదా, ఇమేజెస్ ఏంటి, ఇవన్నీ చెక్ లిస్ట్ ఏదైతే ఉందో ఆ చెక్ లిస్ట్ అన్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తారనమాట. సో ఇది బీపీఎం లెవెల్లో వాళ్ళు చేయాల్సినవి. రిపోర్ట్స్ ఉంటే రిపోర్ట్స్లో మీరు స్టేటు, డిస్టిక్, బ్లాక్, జిఆర్సి వీటికి సంబంధించిన మీరు రిపోర్ట్స్ అనేది ఆ లెవెల్లో జరిగినాయని మీకు రిపోర్ట్స్ ఫామ్లో కనిపిస్తాయి ఇక్కడ. సో ఇంకా మనకి డేటా ఎంట్రీ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి మనకి ఇంక ఇవి ఉండవు. మీకు వన్స్ స్టార్ట్ అయితే స్టేట్ లెవెల్లో, డిస్టిక్ లెవెల్లో, బ్లాక్ అయితే బ్లాక్ లెవెల్లో ఏంటి, ఎన్ని మీటింగ్స్ జరిగినాయి ఏంటి, జిఆర్సీ అయితే ఎన్ని కేసెస్ ఎస్కలేట్ చేశారు, ఓపెన్గా ఉన్నాయా, కేసెస్ క్లోజ్ అయినాయా, అవన్నీ మనకి ఇక్కడ ఏదైతే ఫీల్డ్స్ ఉన్నాయో ఆ ఫీల్డ్స్ అన్నీ కనిపిస్తాయి అన్నమాట. ఇది ఏపీఎం గారు చేయాల్సింది. ఒకటి సిఎల్ఎఫ్, జిఆర్సీ, ఐఎం ప్రొఫైల్ రివ్యూ చేసి అప్రూవ్ ఆర్ రిజెక్ట్ చేస్తారు. ఎవ్రీ మంత్ ఎంపీఆర్ సబ్మిట్ చేస్తారు. క్యాంపెయిన్ ఉన్నప్పుడు క్యాంపెయిన్ డీటెయిల్స్ సబ్మిట్ చేస్తారు. అలాగే మీటింగ్ డీటెయిల్స్ ఏదైతే సోషల్ యాక్షన్ ఫోరం మీటింగ్ జరిగినాయి అవి వెరిఫై చేసి అవి ఓపెన్లో ఉన్నాయా లేకపోతే ఇష్యూస్ ఏమొచ్చినాయి దాన్ని రివ్యూ చేయడానికి అవి ఉపయోగపడుతుంది. ఇది మండల్ ఏపీఎం గారు వాళ్ళ లెవెల్లో చేయాల్సిన ఇది. తర్వాత డిస్టిక్ లెవెల్లో డిస్టిక్ మేనేజర్ ఎస్ఐఎస్డి ఉంటారు. వన్స్ లాగిన్ అయిన తర్వాత మండల్ ఏపీఎం గారు లాగిన్లో ఏదైతే ఉన్నాయో సేమ్ అవే డాష్ బోర్డు డిస్టిక్ మేనేజర్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ డిస్టిక్ ఐఎం ప్రొఫైల్ సబ్మిట్ చేయాలి డిస్టిక్ మేనేజర్. అలాగే బ్లాక్ మండల్ ఆ డిస్టిక్లో ఉన్న అన్ని మండల్ యొక్క ఐఎం ప్రొఫైల్ ఆ డిస్టిక్ మేనేజర్ వస్తుంది. అవన్నీ రివ్యూ చేసి ప్రతి మండల్ అన్ని కరెక్ట్గా ఉంటే అప్రూవ్ చేయాలి, లేదంటే రిజెక్ట్ చేయాలి. రిజెక్ట్ చేసి ఆ కన్సర్న్ ఏపీఎంతో మళ్ళీ రివైజ్ చేసి మళ్ళీ రీసబ్మిషన్ చేసి మళ్ళీ అప్రూవ్ చేయాలి. ఇది ఐఎం ప్రొఫైల్ అనేది ఎస్ఐజీ నుంచి డిస్టిక్ వరకు ప్రతి ఒక్కరు సింగిల్ టైం డేటా ఎంట్రీ కాబట్టి ఇది హైరార్కీలో ఉంటుంది. కింద లెవెల్ సబ్మిట్ చేస్తే పై లెవెల్ వాళ్ళు రివ్యూ చేసి అప్రూవ్ చేస్తారు. కాబట్టి ఈ డిస్టిక్ మేనేజరు ఆ డిస్టిక్లో ఉన్న అన్ని మండల్స్ నుంచి వచ్చిన ఐఎం ప్రొఫైల్స్ రివ్యూ చేసి అప్రూవ్ చేయాలి. అలాగే ఆ డిస్టిక్ సంబంధించిన ఐఎం ప్రొఫైల్ కూడా సబ్మిట్ చేస్తే అది స్టేట్ లెవెల్కి వస్తుంది. స్టేట్ లెవెల్లో స్టేట్ మేనేజర్ ఒకసారి రివ్యూ చేసి అన్ని డిస్టిక్ సంబంధించిన ఐఎం ప్రొఫైల్ అప్రూవ్ చేస్తారు. అది సింగిల్ టైం ఎంట్రీ కాబట్టి అది వన్స్ ఫర్ ఆల్ అయిపోతుంది. ఆ తర్వాత ఎంపీఆర్ ఇది ఓన్లీ బ్లాక్ నుంచి డిస్టిక్ లెవెల్లో ప్రతి మంత్ అక్కడ ఎంతమంది డిఆర్పీస్ డిప్లాయ్ చేశారు, అక్కడ బ్లాక్ రిసోర్స్ పర్సన్, ఇక్కడ డిస్టిక్ రిసోర్స్ పర్సన్ ఎంతమందిని డిప్లాయ్ చేశారు, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారా, అలాగే బిఎంఎం స్టాఫ్ ఎంతమంది ఏంటి, ఇది ఎంపీఆర్ ఎవ్రీ మంత్ డిస్టిక్ మేనేజర్ అప్డేట్ చేయాలి. అది స్టేట్ లెవెల్కి వస్తుంది. స్టేట్ వాళ్ళు దాన్ని వ్యూ చేస్తారు. ఇది అప్రూవల్ ఏమి ఉండదు, ఓన్లీ ఐఎం ప్రొఫైల్ స్టేట్కి వస్తుంది, అది అప్రూవ్ చేస్తారు. మంత్లీ ప్రోగ్రెస్ రిపోర్ట్ మాత్రం వాళ్ళ లెవెల్లో వాళ్ళు సబ్మిట్ చేస్తే మండలి అని డిస్టిక్ వస్తే డిస్టిక్ రివ్యూ చేసి అప్రూవ్ ఆర్ రిజెక్ట్ చేయాలి. డిస్టిక్ లెవెల్లో ఎంట్రీ చేసిన ఎంపీఆర్ స్టేట్ లెవెల్కి వస్తుంది. స్టేట్ లెవెల్లో వాళ్ళు అప్రూవ్ ఆర్ రిజెక్ట్ చేయాలి. సో ఇది ఎంపీఆర్ సంబంధించిన ఇది. ఆ తర్వాత ఇక్కడ చూడండి, ఇది ఐఎం ప్రొఫైల్ డిస్టిక్ సబ్మిట్ చేయాలి. ఇది స్టేట్కి వస్తుంది. స్టేట్కి అప్రూవ్ ఆర్ రిజెక్ట్ చేస్తారు. ఇక్కడ ఇది మంత్లీ డిస్టిక్ ఎంపీఆర్ వాళ్ళు ఆ మంత్కి సంబంధించిన ఎంపీఆర్ సబ్మిట్ చేస్తే అది స్టేట్కి వస్తుంది. ఇక్కడ చూడండి, అన్ని ఆ మండలాల్లో ఆ డిస్టిక్లో ఉన్న అన్ని మండలాల ఎంపీఆర్స్ వస్తాయి ఎవ్రీ మంత్. ఇక్కడ ఆ యాక్షన్ బటన్ మీద క్లిక్ చేస్తే అది డీటెయిల్స్ కనిపిస్తాయి.
వాళ్ళు కరెక్ట్గా జరిగిందా లేదా అప్రూవ్ ఆర్ రిజెక్ట్ చేయాలి. సో ఇక్కడ ఓన్లీ ఐఎం ప్రొఫైల్ హైరార్కీలో అప్రూవ్ రిజెక్షన్స్ ఉంటాయి. ఐఎం ప్రొఫైల్ యాజ్ వెల్ యాజ్ ఎంపీఆర్సీ హైరార్కీలో అప్రూవ్ రిజెక్షన్ ఉంటాయి. రిమైనింగ్ 3 మాడ్యూల్స్ అనేది ఆ రెస్పెక్టివ్ లెవెల్లోనే ఆగిపోతాయి అనమాట. సో ఇది ఎంపీఆర్. ఆ తర్వాత మీటింగ్ డీటెయిల్స్ ఏదైతే బ్లాక్ లెవెల్లో బ్లాక్ వివో ఎస్ఐజీ సిఎల్ఎఫ్ డీటెయిల్స్ కనిపించినాయి, డిస్టిక్ లెవెల్లో కూడా డిస్టిక్ మేనేజరు ఇది సఖీ మంచ్ డీటెయిల్స్, అలాగే వివో లెవెల్ మీటింగ్స్, సిఎల్ఎఫ్ మీటింగ్స్ చూడొచ్చు ఏం జరిగినాయి ఏంటి, జస్ట్ వ్యూ చేసి అది మానిటరింగ్కి పనికొస్తుంది. అలాగే కేస్ మేనేజ్మెంట్లో కూడా కేసెస్ స్టేటస్ ఏంటి, ఏ స్టేజ్లో ఉన్నాయి, అయినాయా లేదా, క్లోజ్ చేయాలా ఏంటి, ఆ స్టేటస్ రివ్యూ చేయొచ్చు. తర్వాత క్యాంపెయిన్ వచ్చేసి లైక్ అన్ని లెవెల్స్లో క్యాంపెయిన్ జరిగినట్టే డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా డ్యూరింగ్ ద క్యాంపెయిన్ కన్సర్న్డ్ ఫీల్డ్స్ అన్ని అప్డేట్ చేసి సబ్మిట్ చేయాలి. ఆ తర్వాత రిపోర్ట్స్. సో డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్, బ్లాక్ లెవెల్లో కానీ ఇక్కడ రిపోర్ట్స్ చూడొచ్చు అనమాట. సో మీకు ఇది డిస్ట్రిక్ట్ లెవెల్ వరకు. సో ప్రజెంట్ ఉన్న దీన్ని ఇంకా అది లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏమంటే టైం టు టైం మేము కొత్త మాడ్యూల్స్ మీద రివ్యూ మీకు ఓరియంటేషన్ ఇవ్వటం జరుగుతుంది. యాజ్ ఆన్ ఇప్పుడు వరకు అయితే మనకున్న వర్క్ ఫ్లో కానీ, రోల్ అసైన్మెంట్ కానీ, డేటా ఫ్రీక్వెన్సీ మాత్రం ఇదే. సో ఇది వర్క్ ఫ్లో ఎప్పుడు ఏం చేయాలి అనేది మేము ఇది ఓవరాల్గా జెండర్ ఎంఐఎస్ ఫంక్షనింగ్, దీనికి సంబంధించి జెండర్ రిసోర్స్ పర్సన్ ఎవరిని అపాయింట్ చేయాలి, లేకపోతే ఫంక్షనాలిటీ అంటే డొమైన్ ఫంక్షనాలిటీ అంట అది కన్సర్న్డ్ డిపిఎం హెచ్డి గారు కానీ లేకపోతే స్టేట్ లెవెల్లో హెచ్డి టీం మీకు ఇది చేస్తారు. ఏదైతే టెక్నికల్ ఇష్యూస్ వేరేజ్ ఈ ఫంక్షనింగ్లో మీకు మేము చెప్పిన విధంగా ఫంక్షనింగ్ జరగకపోయినా, లేకపోతే మీరు వైల్ డేటా ఎంట్రీ కానీ లేకపోతే ఏమన్నా సబ్మిషన్లో కానీ మీకేమన్నా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే కన్సర్న్డ్ ఐటీ యాంకర్ని కాంటాక్ట్ చేయండి, లేకపోతే త్రూ ఐటీ యాంకర్ ద్వారా మాకు కూడా ఇష్యూ ఎస్కలేట్ చేయొచ్చు. సో అది మేము ఒకసారి రివ్యూ చేసి అది ఎన్ఆర్ఎల్ఎంకి, ఎంఓఆర్డీకి అది ఎస్కలేట్ చేయటమా ఏంటనేది చూస్తాం. మొబైల్ వర్షన్ అలాగే వెబ్ బేస్డ్ వర్షన్ కూడా ఉంది. ఇది వివో లెవెల్ నుంచి మీకు స్టేట్ లెవెల్ వరకు ఉన్న హైరార్కీ ఇది ఆల్రెడీ మీకు ఇప్పుడు వరకు ఎక్స్ప్లెయిన్ చేసిన ఆల్రెడీ మీకు కమ్యూనికేట్ చేశారు. నేను అంతకుముందు ఇనిషియల్గా చూపించిన పీపీటీ కూడా మీకు ఒకసారి అది షేర్ చేస్తాను, ఏ మాడ్యూల్ ఫ్రీక్వెన్సీ అది కూడా. దాని ప్రకారం మీరు ఇప్పుడు డేటా ఎంట్రీ చేయాలి ఏంటి అనేది మీకు హెచ్డి టీం మీకు టైం టు టైం చెప్తారు. టెక్నికల్ ఇష్యూస్ వస్తే మాకు ఎస్కలేట్ చేస్తే సరిపోతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ.